నార్మల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి ఉన్న డిఫరెన్స్ రోబోటిక్ సర్జరీలో 2-3 ఉపయోగాలు ఉంటాయి. నెంబర్ 1 కొంత నొప్పి తక్కువ ఉంటుంది, రికవరీ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. లేటెస్ట్ కాన్సెప్ట్ చేయండి, మేము డబ్బులు పెట్టడానికి రెడీ అంటున్నాం. ఈ నీస్లో గుజ్జు అనేది ఉంటుంది. వన్స్ ఇది కరిగిపోయిన తర్వాత రీబిల్డ్ అవ్వదు అనేది సంవత్సరం టైం ఇస్తా. మళ్ళీ అక్కడ కార్టిలేజ్ పెరిగిందని ఎంఆర్ స్కాన్లో చూపించి నాకు నిర్ధారణ చేయండి. మందులు ఫిజియోథెరపీ పనిచేసిన నాళ్ళు ఆపరేషన్ అక్కర్లా. లైఫ్ టైం ఇండియన్ టాయిలెట్స్ వాడుతూ ఉంటారు. నీస్కి పడాల్సిన స్ట్రెయిన్స్ పడుతూనే ఉంటాయి. అవును, ఈ నీస్ రిలేటెడ్గా చెప్పాలి అని అంటే యాజ్ అ డాక్టర్, ఇండియన్ టాయిలెట్స్ మోకాళ్ళకి మంచిది, జాయింట్ దెబ్బతింటే అవకాశాలు ఉంటాయి. బోన్స్కి కాల్షియం సబ్జెక్ట్కి ఉన్న థియరీ ఏంటంటే ఏం చెప్తారు సార్? మనం బ్యాంకులో డబ్బులు దాచుకుంటాం రిటైర్మెంట్కి, అట్లానే బోన్లో కాల్షియం దాచుకోవాలి. సార్ నమస్తే. నమస్తే అండి, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ. సార్ చాలాసార్లు బయట అనుకుంటున్న విషయాలు ఏంటి అని అంటే సన్షైన్ హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ రెండు మర్జ్ అయినాయా, కలిసి చేస్తున్నాయా, ఏంటి అసలు ఈ కలయిక ఏంటి? ఒక పక్క సన్షైన్, ఒక పక్క కిమ్స్. యా, ప్లీజ్. కిమ్స్ మా అమ్మ, సన్షైన్ మా ఆవిడ. మా ఆవిడతో సంసారం చేసి 10 ఏళ్ళు మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ కలిసి ఉంటున్నాం. అది కరెక్ట్గా చెప్పాలంటే కిమ్స్ నేను ఫౌండర్ డైరెక్టర్ని. నేను మా కో బ్రదర్ డాక్టర్ భాస్కర్ రావు గారు కలిసి 25 ఏళ్ల కింద స్థాపించాను దాన్ని. ఆ తర్వాత అక్కడ ఒక 5-6 ఏళ్ళు పనిచేసిన తర్వాత నేను ఒక స్పెషల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో పెట్టాలనే ఉద్దేశంతో సన్షైన్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు అందరూ అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య, మాతో బ్రదర్స్ ఇద్దరి మధ్యలో గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఏమీ రాలేదు. ఆయన కూడా దాన్ని ఎంకరేజ్ చేసి నువ్వు తప్పకుండా చేయని చెప్పి పంపించాడు. ఆ తర్వాత సన్షైన్ హాస్పిటల్ పెట్టి ఒక 10 ఏళ్ళు రన్ చేశాను నేను. 10 years సక్సెస్ఫుల్గా రన్ చేసాం. ఆ తర్వాత నేను ఇక ఫర్దర్గా నెక్స్ట్ ఏమిటి అంటే కొత్త హాస్పిటల్స్ మళ్ళీ పెట్టి ఇంకా కొత్త ఎక్స్పాన్షన్ మోడ్లో నాకు అంత మనసు లేదు, అంత ఓపిక కూడా లేదనిపించింది నాకు. సో అప్పుడు నేను మళ్ళీ మా బ్రదర్ దగ్గరికి వెళ్ళి భాస్కర్ తోటి వాళ్ళు కలిసిపోదామంటే ఆయన కూడా దాన్ని 2 చేతులు ఆహ్వానించాడు. సో ఇప్పుడు కిమ్స్లో, సన్షైన్లో కిమ్స్ మెజారిటీ పార్ట్నర్. ఓకే. సో బేసికల్గా ఇప్పుడు సన్షైన్ కిమ్స్లో ఒక భాగం సార్ అది. బట్ ఇప్పుడు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కి నేను స్టిల్ మేనేజింగ్ డైరెక్టర్ని. బట్ మా గ్రూప్ చైర్మన్ వచ్చి డాక్టర్ భాస్కర్ రావు గారు. బట్ హాస్పిటల్ మటుకు కిమ్స్ ఆధ్వర్యంలో నడుస్తుంది. మర్జ్ అవ్వాలన్న ఆలోచన ఏంటి సార్? కాన్సెప్ట్ కొత్తగా అది గమ్మతైన కాన్సెప్ట్ అది. అంటే అందరూ నా తోడి సహచరులు, అంటే హైదరాబాద్లో ఉన్న వేరే డాక్టర్ ఎంటర్ప్రెన్యూర్స్ చాలామంది హాస్పిటల్ ఎక్స్పాన్షన్ పద్ధతిలో ఉన్నారు. ఇప్పుడు 1-3-4 హాస్పిటల్స్ పెట్టడం అవి చేస్తున్నారు. బట్ నాకు అంత చేయాలి, వెనక పరిగెత్తాలి అన్న తాపత్రయం లేదు. హాస్పిటల్ పెట్టాను, 10 ఏళ్ళు సక్సెస్ఫుల్గా చేశాను, ఇంకా చాలు ఇంతవరకు. ఇంతకంటే నేను ఎక్స్పాండ్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే ముందు ఆ పరుగు నాకు సరిపోలేదు. కొంతమందికి సరిపోదు, కొంతమంది సరిపోదు. ఆ పరుగు నాకు సరిపోలే. ఆ తర్వాత సేమ్ ఫ్యామిలీలో అడిగితే పిల్లలు ఇప్పుడు కొడుకు, అల్లుడు, కూతురు, 3 డాక్టర్లే. వాళ్ళందరూ ఏమన్నారు, నీకు ఏది నచ్చితే చెయ్యి, సన్షైన్ నీ బ్రాండ్, నీ బేబీ, నువ్వు ఏది నచ్చితే చెయ్యి, మేము సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో ఇక దెన్ నేను ఐ సెడ్ ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, ఈ హాస్పిటల్ రన్ చేయడానికి ఉండాల్సినంత బ్యాండ్ విడ్త్ అవన్నీ భాస్కర్ రావు సార్ దగ్గర ఉన్నాయని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మర్జ్ అయిపోదాం అని అనుకున్నాం. అది వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఆఫ్ మై లైఫ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూస్తుంటే సార్, కిమ్స్ కానీ ఇప్పుడు మీరు పెట్టిన ఈ సన్షైన్ కానీ, సన్షైన్ ఇందాక మీరు 10 years సక్సెస్ఫుల్గా రన్ చేశాను అన్నారు కదా సార్. ఆ బిల్డింగ్ ఎట్లా సార్? అంటే ఓన్ బిల్డింగ్? ప్యారడైజ్ ఓన్ బిల్డింగ్. ప్యారడైజ్ వాళ్ళు ఒకప్పుడు షాపింగ్ మాల్ కింద కట్టుకున్న బిల్డింగ్ అది. బట్ ఆ షాపింగ్ మాల్ రాక అది అట్లా ఆపేశారు. దాన్ని మేము తీసుకుని దాన్ని పునరుద్ధరించి దాన్ని హాస్పిటల్ కింద చేసాం. అందుకని ఎస్కలేటర్స్ అన్నీ ఉంటాయి. అవును అవును. బట్ అది 10-12 ఏళ్ళకి పాత పడిపోయింది ఆబ్వియస్గా. ఇప్పుడు ఈ కొత్త బిల్డింగ్ ఇది కొనుక్కున్నాం, బిల్డింగ్ కొనుక్కున్నాం. సో ఇది దానికంటే 2 ఇంతలు పెద్దది, 2 ఇంతలు స్పేషియస్గా ఉంది. అండ్ దీంట్లో పేషెంట్ అసలు మాట ఎత్తేసి ఇంకొక 1 yearలో గెస్ట్, అంతే గెస్ట్ అనమాట. మాకు పేషెంట్లు లేరు, గెస్ట్ హు ఆర్ నాట్ వెల్. ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చే దశలో ఈ హాస్పిటల్లో అన్ని బిల్డింగ్, మీరు మిగతా వాల్స్ చూసారో లేదో, మిగతా ఫ్లోర్స్లో అసలు హాస్పిటల్కి వచ్చిన ఫీలింగ్ కాకుండా ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చినట్టు ఉంటుంది. ఈవెన్ కింద లాబీ చూస్తేనే ఒక 5-star హోటల్ లాగా ఉంది. అంతా అట్లా ప్రతి వాల్ లిఫ్ట్ చూసినట్లయితే ఏకంగా 10-12 లిఫ్ట్లు కనిపిస్తూ ఉన్నాయి కింద. తర్వాత ప్రతి వాళ్ళు ఒక థీమ్ తోటి, ఇప్పుడు మా వాళ్ళు స్కెలిటన్ వాళ్ళు, ఇంకొకటి న్యూరాలజీ వాళ్ళు, అట్లా మీరు వెళ్ళేటప్పుడు చూద్దరు. ప్రతి వాళ్ళకి ఒక థీమ్ కల్పించుకుని పెట్టాం. పేషెంట్స్కి ఇక్కడ రాగానే హాస్పిటల్కి వచ్చాం అన్న ఫీలింగ్ రాకూడదు సార్. మరి ఎలివేషన్ చూస్తుంటేనేమో ఒక 5-star హోటల్ లాగా, ఒక ఐటీ కంపెనీ లాగా, లాబీ చూస్తుంటే 5-star హోటల్ లాగా, లిఫ్ట్ సిస్టమ్ ఇవన్నీ చూస్తుంటే పేషెంట్స్కి చాలా ఈజీ యాక్సెస్ ఉంది. ఒక నంబర్ చెప్తే ఆ డోర్ నెంబర్ కానీ ఆ వార్డుకి కానీ చాలా ఈజీగా రీచ్ అయ్యేలా ఉంది.
చూడ్డానికి మరి ఇది చాలా ఎఫోర్డబుల్ ఉందా, చాలా కాస్ట్లీయా? 5-star ఫెసిలిటీస్ విత్ 2-star ప్రైసింగ్ అనుకోవచ్చు. వావ్. ఏమి అసలు బయట ప్యారడైజ్కి ఇక్కడికి పెద్దంత ఎక్కువ తేడాలు ఏం లేవు. ప్రైసింగ్ మిగతా హాస్పిటల్స్ కంటే కొంత రకంగా తక్కువే. కాబట్టి అసలు ఇంత 5-star రేట్లో లేనే లేదు. బట్ ఇలా 5-star హోటల్ లాగా కట్టి 2-star ఫెసిలిటీ ఎఫర్ట్ చేసి అంత ఈజీ యాక్సెసిబుల్గా పెట్టారు. 5-star రేంజ్లో కట్టాలి అని అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు బేసిక్గా ఏ హాస్పిటల్ అయినా లేటెస్ట్ హాస్పిటల్ చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, చక్కటి అంబియన్స్ లేకపోతే అసలు పేషెంట్స్ రారు సార్. సగం అక్కడే మీకు పేషెంట్స్కి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. పాత రోజులలాగా డ్రాబ్ వాల్స్, పిచ్చి పిచ్చి ఫ్లోరింగ్లు కుదరట్లేదు. ట్రూ సార్. కరెక్ట్ కాదు. కాబట్టి హాస్పిటల్ కట్టడం, హాస్పిటల్ అంబియన్స్ అన్న కాన్సెప్ట్స్ మారిపోయినాయి. కాబట్టి మీరు చూడండి, ప్రతి కొత్త హాస్పిటల్ అద్భుతంగా ఉంటుంది. బట్ దాంతోపాటు సర్వీసెస్ కూడా అద్భుతంగా ఉండాలి. తర్వాత మీరు అన్నట్టు అఫోర్డబిలిటీ కూడా ఉండాలి. ఆ ఆప్టిమమ్ మిక్స్ ఉండాలి. నేను 5-star హోటల్ కట్టాను, 5-star బిల్డింగ్ కట్టాను, నువ్వు 5 రెట్లు డబ్బులు ఎక్కువ ఇవ్వటం అన్యాయం, అక్రమం, అసమంజసం. మీరే అనేస్తున్నారు. తప్పది. ఎందుకంటే పేషెంట్ మన దగ్గరికి మన ఎక్స్పర్టీస్ కోసం, మన నైపుణ్యం కోసం వస్తాడు. నువ్వు 5-star హోటల్ కట్టి నువ్వు 5-star ట్రీట్మెంట్ అడిగితే తప్పదు. అఫ్కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ డీలక్స్ స్వీట్ కట్టి దానికి రోజుకి 20,000 పెట్టండి, ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. బట్ యావరేజ్ జనరల్ వార్డ్ ఉండాలి, యావరేజ్ షేరింగ్ రూమ్ ఉండాలి, యావరేజ్ హాస్పిటల్ రేట్స్ ఉండాలి. ట్రూ సార్, బాగా చెప్పారు. అందుకని నా నీ రీప్లేస్మెంట్ 20 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ ఒకటే ప్రైసింగ్. ఇంత మటుకు 10% అటు ఇటు తప్ప. నేను 5-star హాస్పిటల్ కట్టాను, నాకు 2 లక్షలు ఎక్స్ట్రా ఇవ్వమని ఇంత మటుకు లేదు. ఆల్మోస్ట్ 45 years అవుతుందా సార్? నేను వచ్చి 25 years ఇండస్ట్రీ ఇక్కడ ఈ హైదరాబాద్ వచ్చి 1999లో వచ్చాను. ప్రాక్టీస్ అదంతా స్టార్ట్ చేసి డే 1 నుండి చూస్తే మొత్తం కంప్లీట్గా 25 years చాలా చాలా ఆనందం, చాలా ఫుల్ఫిల్మెంట్. డే 1 నుండి ఇంత సాధించాను నేను. డే 1 నుంచి ఒక టెన్షన్ ఉంటుంది సార్. కన్సల్టెంట్ కోసం కూర్చుంటున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవాల్సి ఉంటుంది. మన డిసిప్లిన్ ఎలా ఉంటుంది, బయట ఫ్యామిలీకి టైం ఇవ్వాల్సి ఉన్నా, రిలేటివ్స్కి ఉండాలన్నా, బయట ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ ఎంగేజ్ అవ్వటం వల్ల ఎక్కడికి వెళ్ళకుండా ఉంటుంది. 25 years బ్యాక్ స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ఇంతమంది డాక్టర్, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత నేమ్, మోర్ ఓవర్ ఏషియాలోనే యు ఆర్ ద మోస్ట్ టాపెస్ట్ డాక్టర్ ఆల్మోస్ట్ ఆ ఇదిలో ఉన్నారు మీరు. ఎట్లా అనిపిస్తుంది సార్ జర్నీ? చాలా బాగుంటుంది, చాలా ఆనందంగా, చాలా మనసు సంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే నేను కరెక్ట్గా చెప్పాలంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చినప్పుడు నేను బాగానే చేస్తాను, సక్సెస్ అవుతాను అనుకుని ఇంత సక్సెస్, ఇంత హాస్పిటల్ పెట్టి ఇన్ని వేల మందికి ట్రీట్మెంటు, ఇన్ని వందల మందికి, వేల మందికి ఒక జీవనోపాధి, నా వల్ల ఇంతమంది ఎంప్లాయీస్ ఉండటం, ఇంత చేయగలను అని నేను అనుకోలే. అది దేవుడిచ్చిన అదృష్టం, దేవుడిచ్చిన వరం. మొదలుపెట్టిన రోజు ఏమనుకొని మొదలుపెట్టారు సార్? ఏమనుకోలేదు, నలుగురికి మంచి చేద్దాం, మంచి హాస్పిటల్ కడదాం అన్న ఒక ఉద్దేశంతో నిజంగా ఈ సన్షైన్ హాస్పిటల్ మొదలు పెడదాం అనుకున్నప్పుడు నా బ్యాంకులో బ్యాలెన్స్ ₹1,00,000 ఉంది అంతే. అయినా సరే గుడ్డిగా వెళ్ళిపోయి ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ లాగా హాస్పిటల్కి ఎలా రన్ చేస్తారు ఏమిటో కూడా తెలియదు. పెడదామంటే పెడదాం వచ్చేసారు. వరప్రసాద్ రెడ్డి గారు శాంతా బయోటెక్ చైర్మన్ దగ్గరికి వెళ్ళాను, ఆయన ₹1,00,00,000 షేర్ మనీగా ఇచ్చాడు. అట్లానే మోహన్ రామకృష్ణ అని మా చైర్మన్ గారు అమెరికాలో ఉంటారు, ఆయనకి ఇచ్చారు. పివిఎస్ రాజు గారు, అట్లా అందరూ లైక్ మైండెడ్ పీపుల్ నా మీద ధైర్యం, నా మీద నమ్మకంతో డబ్బులు పెట్టారు. మళ్ళీ మా డబ్బులు ఎప్పుడు వస్తాయని కూడా అడగల. సో అంత నమ్మకం, ఆ ఇదితోటి, ఆ పాజిటివ్ థాట్తో పెట్టాం. అందుకని హాస్పిటల్ కూడా బాగా రన్ అయ్యింది. ఎంతమందితో స్టార్ట్ చేశారు సార్ అప్పుడు? అంటే షేర్ హోల్డర్స్ ఓన్లీ మొదట్లో వరప్రసాద్ రెడ్డి గారు అండ్ మోహన్ రామకృష్ణ, పివిఎస్ రాజు గారు, తర్వాత కొంతమంది కలిశారు. ఎలా కన్విన్స్ చేశారు మీరు? నేను చెప్పాను ఇట్లా అన్నారు వాళ్ళు, ఓకే గోడ్ మేము ఉన్నాం వెనకాలన్నారు. ఈ రోజు అంటే ఇంత నేమ్ ఉంది సార్ నిజంగా. గురువారెడ్డి అని అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సర్జన్ పేరు ఉంటుంది. బట్ ఆ రోజు అని అంటే జస్ట్ డాక్టర్ బయట కంట్రీ నుంచి వచ్చాడు, మీ థాట్ ప్రాసెస్ మాత్రం పేపర్ మీద ఉంటుంది, జస్ట్ మిమ్మల్ని మాత్రమే నమ్మాలి. ఎలా సాధ్యమైంది? అది వాళ్ళని అడగాలి. అంటే ఏం లేదు, వాళ్ళకి నా మీద నమ్మకం ఏంటంటే గురువారెడ్డి చేస్తాడు, చేయగలడు. అప్పటికే కొంత అపోలో హాస్పిటల్లో 5 years అయింది, కిమ్స్లో కొన్నాళ్ళు అయింది, కాబట్టి కొంత ట్రాక్ రికార్డు ఉంది, తను చేయగలడు అన్న ఒక ధైర్యం వాళ్ళకు ఉంది. సో దాంతో ఈజీ అయిపోయింది నాకు. సార్ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి హాస్పిటల్ అనగానే, గైనిక్ కానీ అన్నీ కానీ, ఆర్తోనే చూస్ చేసుకోవాలి అని ఫస్ట్ ఎలా మీ మైండ్ సెట్? నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు ఆర్థోపెడిక్స్ నేను ఎందుకు అనుకున్నానంటే చాలా సింపుల్ విషయం. రోడ్లు హైదరాబాద్, అదే ఇండియాలో రోడ్లు, కార్లు, యాక్సిడెంట్లు మామూలే. ఆ ఉన్నంతకాలం మనకి యాక్సిడెంట్ కేసులు వస్తాయి, సో మనకి జీవనోపాధి అని గ్యారంటీ అని నన్ను నమ్మినోడిని. అందుకని అది వితికేయలేదు. తర్వాత జాయింట్ రిప్లేస్మెంట్స్లోకి వెళ్ళటం అనేది ఒక
అదృష్టం ఒక యాదృచ్ఛికంగా జరిగింది. సార్ నార్మల్ సర్జన్స్ చేసేలాంటి సర్జరీస్ నుండి ఈరోజు సన్షైన్లో ఏకంగా రోబోటిక్స్ లాంటి అత్యాధునిక టెక్నాలజీని మీరు ఇంట్రడ్యూస్ చేశారు, దట్ టు ఇన్ హైదరాబాద్. ఎలా సార్ అసలు? అది ఏం లేదు, నాకు ఎప్పుడూ ఒక రకమైన జిజ్ఞాస, ఒక రకమైన తాపత్రయం ఉంటుంది. ఏదో కొత్తది చేయాలి అంటే ఇంకా ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా పేషెంట్కి ఇంకా ఎక్కువ వాల్యూ తీసుకురావాలనే ఉద్దేశంలో ఉంటాను. ఆ రకంగా ఆ ప్రయాణంలో ఒక్కొక్కటి చేసుకుంటా ముందుకెళ్ళడం, కలిసి రావడం జరిగింది. రోబోటిక్స్ అన్నది 5 yearsకి వెయిట్ చేశాను రోబోటిక్స్ తీసుకుందాం దాన్ని. చివరికి ఆంధ్రాలో ఫస్ట్ నేనే తీసుకుంది రోబోటిక్. ఇది 1-2 కాదు, 10 కోట్ల రూపాయల పెట్టుబడి. సో అంత పెట్టుబడి పెట్టి తీసుకున్నా సరే అది బాగా జరిగింది. అది ఇప్పుడు హైదరాబాద్లోనే 30-40 రోబోట్స్ వచ్చినాయి. సో కాబట్టి ఆ రోబోటిక్ తీసుకోవటం, దాని తర్వాత పిల్లలు ట్రైన్ అవటం, మా సన్నిల్లా ఇద్దరు కూడా దాని మీద ట్రైన్ అయ్యారు. సో ఆ తర్వాత ఎక్కువ మందికి చేయడం హెల్ప్ చేయడం. అంటే ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఫస్ట్ ఆ సిస్టమ్ని అర్థం చేసుకోవడానికి అంతే టైం పడుతుంది. మేము ఆస్ట్రేలియా స్కిల్స్ అన్ని ఎట్లా ఆస్ట్రేలియాను, సౌత్ ఆఫ్రికా, తర్వాత అమెరికా వెళ్ళాం, అక్కడ నేర్చుకుని వచ్చాం. తర్వాత ఇక గ్రాడ్యువల్గా యూ విల్ గెట్ బెటర్ అండ్ బెటర్. ఇప్పుడు మాది పెద్ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, మాది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద 2 ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు బయట నుంచి కూడా ట్రైనింగ్కి వస్తారు. టెక్నాలజీ నేర్చుకోవటం, ఈ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వీఆర్ ద బెస్ట్ అంటే. వన్ ఆఫ్ ద బెస్ట్ మెన్ డౌట్లేదు. ఎందుకంటే మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు 20 members ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సర్టిఫైడ్ ట్రైనర్స్. అంటే నార్మల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి ఉన్న డిఫరెన్స్? రోబోటిక్ సర్జరీలో 2-3 ఉపయోగాలు ఉంటాయి. నెంబర్ 1, కొంత నొప్పి తక్కువ ఉంటుంది ఇమీడియట్ పోస్ట్ ఆప్లో. ఎందుకంటే ఎక్కువ కటింగ్ ఉండదు, కటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో నొప్పి తక్కువ ఉంటుంది. రెండోది రికవరీ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అగైన్. తర్వాత మూడోది మడత ఎక్కువ ఉంటుంది, కాళ్ళు మడత ఎక్కువ వస్తుంది అన్నమాట రోబోటిక్. సో ఇవన్నీ రోబోటిక్స్లో అడ్వాంటేజ్. రోబోటిక్స్తోనే చేయాలంటే లేదు, రోబోటిక్స్ లేకుండా బ్రహ్మాండంగా చేయొచ్చు. బట్ రోబోటిక్స్ వల్ల ఈ 3 అడ్వాంటేజెస్ మెయిన్ అడ్వాంటేజ్. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. డెఫినెట్గా టార్గెట్ మనం ఏదనుకుంటే అది కరెక్ట్గా ఇంత కట్ చేయాలి, ఇంత కట్ చేయాలి. తర్వాత మూడోది ఏంటంటే ఇప్పుడు పాత రోజుల్లో మెకానికల్ అలైన్మెంట్ అని చెప్పి కరెక్ట్గా గీత గీసినట్టు భూమికి ప్యారలల్గా జాయింట్ లైన్ ఉండాలని చెప్పి ఒక పద్ధతి ఉంది. ఓకే, బట్ ఇప్పుడు అది కాక వేరే ఆల్టర్నేటివ్ అలైన్మెంట్స్, అంటే కాలు కొంత వంకర కూడా ఉండాలి, 5 degrees లోపలికి కట్ చేయాలి అని కొన్ని కాన్సెప్ట్స్ వచ్చినాయి. ఆ కాన్సెప్ట్స్ని మనం పాటించాలంటే రోబోట్ తప్పనిసరిగా ఉండాలి. పాత రోజుల్లో ఓన్లీ ప్యారలల్గా కట్ చేసే పద్ధతి ఉండేది. ఇప్పుడు వేరే రకంగా కట్ చేయాలంటే రోబోట్ తోటి స్క్రీన్ మీద మనకి నెంబర్లు కనపడాలి. ఓకే, సో ఆల్టర్నేటివ్ అలైన్మెంట్ స్ట్రాటజీస్ మనకు వీలవుతుంది. రోబోటిక్స్ ఇవి అని అంటే ఇదో పెద్ద ఇన్వెస్ట్మెంట్. సర్జరీ అని అంటేనేమో వాళ్ళు ఎంత తక్కువకైతే బాగుంటుంది అని పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఈ రెండింటిని ఎలా మ్యాచ్ చేస్తారు? అది ఎలా సమన్వయం చేసిన ఇప్పుడు రోబోట్కి కొంత ఎక్స్ట్రా డబ్బులు పే చేయక తప్పట్లేదు పేషెంట్లు. బట్ వాళ్ళు అర్థం చేసుకొని రోబోట్ వల్ల బాగానే జరుగుతుంది అనే నమ్మకం ఉన్నోళ్ళు రోబోట్ అడుగుతున్నారు. కొంతమంది వచ్చి మాకు లేటెస్ట్ కాన్సెప్ట్ చేయండి, మేము డబ్బులు పెట్టడానికి రెడీ అంటున్నారు. ఓకే, కొంతమంది ఏమో వద్దులేండి మాకు ఓల్డ్దే చేయండి అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు రఫ్గా నా ప్రాక్టీస్లో 60-40 అంటే 60% పీపుల్ రోబోట్ కావాలంటున్నారు, 40 మంది మేము మామూలుగా చేయించుకుంటా ఉంటున్నారు. మేము ఎవరిని ఫోర్స్ చేయము, ప్రెస్ చేయము. ఇంకొకటి రోబోట్తో చేయించుకుంటేనే బాగా వస్తుంది, వేరేది లేదని చెప్పను నేను. 2 చెప్తాను, అమ్మ నీకు ఏది చేత చేద్దామని చెప్తాను నేను. సో అది ఇంపార్టెంట్ పాయింట్. బేసిక్గా ఏది బాగుంటుంది సార్? అంటే డాక్టర్ చేస్తున్న నార్మల్ సర్జికల్ రోబోట్ వల్ల కొంత మార్జినల్ అడ్వాంటేజ్ ఉంది. పెద్ద భయంకరమైన అడ్వాంటేజ్ దాంతో చేయాలన్నది లేదు, మార్జినల్ అడ్వాంటేజ్ ఉంది. ఆ మార్జినల్ అడ్వాంటేజ్ డెఫినెట్గా తీసుకోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు డెఫినెట్గా ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉన్నప్పుడు రికవరీ ఫాస్ట్గా అనిపిస్తుంది. సైకలాజికల్గా కూడా కొంత అడ్వాంటేజ్ ఉంది. సార్ నేను చాలాసార్లు క్యూరియాసిటీతో ఆలోచించే క్వశ్చన్ ఏంటంటే మైండ్లో, బేసిక్గా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి అని అంటే, ఏ ఫుడ్లోనన్నా లవంగం లాంటివి, ఇలాంచి లాంటివి, దాల్చిన లాంటివి ఇలాంటి పుష్కలంగా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తింటూ ఉంటాం. కానీ భారతదేశంలో చూసినట్లయితే 40-50 దాటితే బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తాయి అని అంటారు. అలాంటి ఇంగ్రీడియంట్స్ తిన్న ఈ బాడీ చాలా స్ట్రాంగ్ ఉండాలి ఒకటి. కానీ అదే వేరే ఫారెన్లో చూసినట్లయితే బర్గర్స్ లాంటివి తింటూ ఉంటారు, బట్ 50-60లో చూసినట్లయితే 3 km 5 km కొడతానే ఉంటారు. ఈ డిఫరెన్స్ ఎప్పుడు అర్థం కాలేదు సార్. అంటే మన ఇంగ్రీడియంట్కి ఉన్న పవర్కి అక్కడున్న బ్రెడ్ ముక్కలకి అసలు ఈ సంబంధం అర్థం కాలేదు సార్. అసలు మంచి క్వశ్చన్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ నా దగ్గర కూడా లేదు, కానీ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఇంపార్టెంట్ పాయింట్. సో నర్చర్ అండ్ నేచర్ అని జెనెటిక్గా దే ఆర్ మచ్ స్ట్రాంగర్ మజిల్స్ అండ్ స్ట్రాంగర్ బోన్స్ సార్ మనకంటే. డెఫినెట్గా వాళ్ళ ఆస్టియోపోరోసిస్, వైటమిన్ డి డెఫిషియన్సీ బోల్డ్ ఉంటాయి. వేరేజ్ కకేషియన్స్లో తక్కువ. అది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు జర్మన్స్ని తీసుకోండి, జర్మనీలు చూస్తే ఒక్కొక్కడు 6 అడుగులు ఉంటారు, 6 feet ఉంటారు. 6 feet జెనెటిక్. సో జెనెటిక్గా దే ఆర్ బిల్ట్ స్ట్రాంగర్. తర్వాత రెండోది మన వాళ్ళు వెజిటేరియనిజం వల్ల కొంత, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కొంత,
అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ మొబిలిటీ వల్ల కొంత మన వాళ్ళకి మజిల్స్ బోన్స్ వీక్ అయిపోతాయి ఒక ఏజ్ వచ్చేసరికి. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు నేను అక్కడ ఇంగ్లాండ్లో 10 ఏళ్ళు పనిచేశాను. 80 ఏళ్ళు 90 ఏళ్ళకి కూడా మోకాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళం. వాళ్ళు మోకాళ్ళు ఆపరేట్ చేసిన తర్వాత బ్రహ్మాండం నడిచేవాళ్ళు, 2వ రోజు నుంచి ఎవ్రీథింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ మన వాళ్ళు 60 ఏళ్ళకి 65 ఏళ్ళకి చేస్తే కూడా ముక్కుతూ మూలుగుతూ ఇంకా ఎప్పుడు సార్, ఇంకెంత నొప్పి సార్, ఇంకేంటి సార్, నడవలేదు సార్ అంటుంటారు. సో ఆ సైకలాజికల్ మేకప్ కూడా మన ఇండియాలో 60, 65, 70 దాటితే ఇంకా అయిపోయింది నా పని అని ఒక సైకలాజికల్ డిటాచ్మెంట్ వచ్చేస్తుంది. అక్కడ వాళ్ళు 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి కూడా నెక్స్ట్ ఏంటి అని అంటుంటారు. ఇప్పుడు అక్కడ హాలిడేస్కి వెళ్తే 80 ఏళ్ళు దాటిన వాళ్ళు కొన్ని వేల మంది కనపడతారు. జెనెటిక్గానే చూసుకోవచ్చా సార్? ఫుడ్లో కూడా ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుందా? జెనెటిక్ మెయిన్. బట్ అఫ్కోర్స్ అక్కడ ఒబిసిటీ ఉంది. ఒబిసిటీ ఉన్న వాళ్ళు భయంకరమైన కొత్త జబ్బులన్నీ తెచ్చుకుంటున్నారు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అది ఐ డోంట్ ఎంకరేజ్. బట్ వాళ్ళు జెనెటిక్గా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు డూ దట్. సార్ చాలాసార్లు ఇంకో క్యూరియాసికల్ క్వశ్చన్ ఏంటంటే, ఇందాక రోబోటిక్స్ అనేవి చాలా డెవలప్ అయినాయి, ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చింది, ది బెస్ట్గానే చేస్తూ ఉన్నారు. చాలాసార్లు పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు ఐస్ తీసుకుంటారు, కిడ్నీస్ తీసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన ఆర్గాన్స్ అన్నీ తీసుకొని ప్రిజర్వ్ చేస్తారు, దే కెన్ యూజ్ ఇట్. బోన్స్ మాత్రం అలానే కలిసిపోతున్నాయి సార్ భూమిలో. ఆ బోన్స్తో ఏం యూజ్ చేయలేమో మనం. అంటే ఇప్పుడు బోన్ బ్యాంక్ కూడా ఉంది, కెడావర్ బోన్ బ్యాంక్స్ అని ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు బోన్ తీసేసి వాటిని ప్రాసెస్ చేసి రెడీ చేసుకుంటారు. ఎప్పుడైనా క్యాన్సర్ వచ్చి నాకు ఈ బోన్ తీసేయాలనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్ బోన్ మేము అడిగితే వాళ్ళు పంపిస్తారు. అది చాలా ఈజీ కదా సార్ మరి అప్పుడు అలాంటప్పుడు? దానికి బోల్డ్ అంత ప్రాసెసింగ్ కావాలి, బోన్ బ్యాంక్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇది ఉపయోగం ఇప్పుడు నేత్రదానం, లివరు, కిడ్నీ అంత వైడ్ రేంజ్ లేదు, దానికి అంత అవసరం లేదు. ఓన్లీ బోన్ క్యాన్సర్ వచ్చి నేను ఈ థై బోన్ మొత్తం తీసేసి కొత్త బోన్ వేయాలనుకుంటేనే వస్తుంది. అది అంత అవసరం చాలా తక్కువ. ఇంత బెస్ట్ సర్జన్గా పేరు తీసుకొచ్చుకున్నారు కదా సార్. బాడీస్ నిజంగానే అట్లా మట్టిలో కలిసిపోతున్నప్పుడు, ఇన్ని బోన్స్ అట్లా ఊరికే వెళ్ళిపోతున్నప్పుడు దీని మీద ఎప్పుడైనా ఏదైనా చేయాలని అనిపించింది సార్? దాని మా నాన్నగారు, ఆయన ఫోటో అక్కడే ఉంది, సర్టిఫికేట్ అక్కడే ఉంది. మా నాన్నగారు మొన్నే చనిపోయారు ఈ ఇయర్ జనవరిలో. నేనేం చెప్పలేదు, ఆయనంతటా ఆయన బాడీ మొత్తాన్ని ఎనాటమీ డిపార్ట్మెంట్కి డొనేట్ చేశారు. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి దహన సంస్కారాలు ఏం చేయలేదు మేము. ఆయన బాడీని శ్రీకాకుళం మెడికల్ కాలేజ్కి డొనేట్ చేసాం. ఎనాటమీ డిపార్ట్మెంట్లో 100 మంది స్టూడెంట్స్కి ఉపయోగపడింది బాడీ. అది సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇచ్చిందే కాలేజ్ వాళ్ళు. సో అది మొత్తం బాడీని దానం చేయడం అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఫీట్స్. అది మా నాన్నగారు చేసి మా అందరికీ ఎంతో స్ఫూర్తిగా గర్వకారణం అయ్యాడు ఆయన. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో డెఫినెట్గా నేను కూడా రేపు నా బాడీ కూడా డొనేట్ చేద్దాం అనుకుంటాను. మొత్తం ఉపయోగించచ్చు. మెడికల్ కాలేజీలో ఎనాటమీ అప్పుడు డిసెక్షన్కి బాడీస్ కావాలి, ఇప్పుడు కెడావర్స్ దొరకట్లా. సో ఇలాంటి డొనేట్ చేస్తే వస్తాయి. కాబట్టి దేహదానం అనేది చాలా అన్నింటిలో కంటే చాలా అత్యుత్తమైన దానం. అది ఇంతవరకు నేత్రదానం ఈ దానమే చూసాను సార్. అలాంటిది బాడీ దానం అని అంటే నిజంగానే ఎందుకు సార్ అలాంటి డెసిషన్ తీసుకున్నారు? ఏం లేదు, నాన్నకి ఇప్పటి నుంచి ఆయనకి ఎక్కడో చదివినట్టున్నాడు, ఆయనకి ఆ స్ఫూర్తి. సో ఆయన చూసి మేము స్ఫూర్తి పొందుతాం. డాక్టర్ కావాలని ఎవరి స్ఫూర్తితో? నాకు చిన్నప్పటి నుంచి తెల్లకోట వేసుకోవాలని కోరుకుండేది. మా అమ్మ ఎంకరేజ్ చేసింది. సో అందుకని ఎంట్రన్స్లో 2 సార్లు 3 సార్లు సీట్లు రాపోయినా అప్పుడు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో 40,000 అనుకుంటా డొనేషన్. 40,000 కడితే సీట్ ఇచ్చేవాళ్ళు. ఆ 40,000 లేవు మా దగ్గర. సో మా అమ్మ చదువు నాన్న అంటే ఇంకా ఆమె కోసం అన్నట్టు చదివి. ఎట్లుండే సార్ ఆ టైంలో కుటుంబ నేపథ్యం? ఆ టైం చాలా మిడిల్ క్లాసు. మా ఫాదరు కాలేజీలో లెక్చరరు, బోల్డ్ అని అప్పులు ఉన్నాయి. సో వెరీ మిడిల్ క్లాస్. నేను మెడికల్ కాలేజీ అయిపోయి మళ్ళీ పూనా వెళ్ళేదాకా నాకు స్కూటర్ కూడా లేదు, సైకిలే. మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా ఉండేది కదా. మరి ఆ రోజుల్లో ఎంబీబీఎస్ అంటేనే అప్పుడు పెద్ద కాస్ట్లీ ఏం కాదు. ఎంబీబీఎస్ అప్పుడు మొత్తం కలిపించేసిన ఫీజు 300 రూపాయలు ఎంతో. పుస్తకాలకు కొంచెం కాస్ట్ అయ్యింది తప్ప ఎంబీబీఎస్ అసలు అన్ఎఫోర్డబిలిటీ అనేది లేనే లేదు. మన ఇండియాలో గొప్పది, మన దేశం గొప్ప. చదువుకుంటానంటే ఎంబీబీఎస్ పేదవాడు కూడా చదువుకోవచ్చు సీట్ తెచ్చుకుంటే. అంత ట్యూషన్ ఫీజు అంత తక్కువ అనమాట, అంత సబ్సిడైజ్ చేసి. మరి ఈ రోజులలో ఎంబీబీఎస్ అంటే ఒక 2 కోట్లు పెడితే కానీ చదువుకోలేనంత కాస్ట్లీ సబ్జెక్ట్ అయిపోయింది. క్యాపిటేషన్ అవన్నీ వచ్చిన తర్వాత ఇప్పటికీ గవర్నమెంట్ సీట్లు చాలా తక్కువ. గవర్నమెంట్ ఒక డాక్టర్ మీద ఖర్చు పెట్టే దాంట్లో 100% కూడా ఫీజు తీసుకోవట్లేదు. అంత గొప్ప కంట్రీ ఇది డాక్టర్ల విషయంలో. వాటిలో ఫారిన్ కంట్రీస్లో డాక్టర్ చదవాలంటే ఆడు మొత్తం ఇల్లు అమ్ముకోవాలి వాళ్ళ నాన్నవాళ్ళు. ఇక్కడ అదేం లేదు, మార్క్స్ తెచ్చుకుంటే ఈవెంట్ నువ్వుడే గవర్నమెంట్ కోటాలో వెరీ అఫోర్డ్. ఎలా స్టార్ట్ అయింది సార్ మరి అప్పుడు జర్నీ? అప్పుడు జర్నీ ఉంది, మెడికల్ కాలేజీ రావటం, ఆ తర్వాత మెడిసిన్, తర్వాత పూనాలో ఎంఎస్ చేయడం, తర్వాత 10 ఏళ్ళు ఇంగ్లాండ్లో చదువుకోవటం, ఇంగ్లాండ్లో రావటం ఒక గొప్ప అదృష్టం. ఆ రోజుల్లో అది కూడా ఇంగ్లాండ్కి వెళ్ళడం అంటే మామూలు విషయం సార్. ఆ తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయడం అని ఒక అద్భుతమైన
ప్రయాణం. ఈ ప్రయాణంలో నాదంటూ లేదు, దేవుడు అలా ముందుకు తోసుకెళ్తూ ఉన్నాడు, నేను పోతూ ఉన్నా. సూపర్ సార్, సూపర్. ఇంకా ముందుకు చాలా ఆరోగ్యంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా సార్. చాలా వరకు ఈ నీస్లో గుజ్జు అనేది ఉంటుంది. చాలాసార్లు దీని మీద మీరు ఆవేదనతో కూడా చాలా విషయాలు చెప్పడం కూడా జరిగింది. వన్స్ ఇది కరిగిపోయిన తర్వాత రీబిల్డ్ అవ్వదు అనేది ఖచ్చితంగా మీరు చెప్పారు. కానీ అవుతుంది అని చెప్పి కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి మార్కెట్లో, కొన్ని సర్జరీస్ కూడా చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు నమ్మొచ్చు? నాకు తెలిసి నేను చదివిన సైన్స్లో, నాకున్న విజ్ఞాన పరిధిలో ఇంత మటుకు కార్టిలేజీ, అంత అరిగిపోయిన కార్టిలేజ్ మొత్తాన్ని మీటర్లు పెంచడం అనేది ఇంతవరకు ఎక్కడా లేదు. ఉన్న కార్టిలేజీని కాపాడటానికి కొన్ని మందులు ఉన్నాయి. ఇప్పుడు నేను మొన్న ఇట్లా కార్టిలేజ్ పెరగడానికి లేదంటే కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్లు వాళ్ళు వీళ్ళు నన్ను శాపనార్థాలు పెట్టారు. నీకేం తెలుసు ఆయుర్వేదంలో ఉందని, ఉంటే చూపించమని చెప్పాను. నేను ఛాలెంజ్ చేస్తాను. నేను నాట్ ఎట్ ఆల్, అసలు అవకాశం లేదు. నాకు 1% కూడా. ఇప్పుడు ఏదైనా ఒకటి, ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఎవిడెన్స్ బేస్డ్. ఇప్పుడు అలోపతి మిగతా ప్రాక్టీస్లో ఆయుర్వేదం, హోమియోపతి అన్నిటికంటే ముందు ఎందుకు వెళ్ళింది? ఎవిడెన్స్. ఇప్పుడు ఒకటి చెప్తే దాని ఎవిడెన్స్ చూపించి, నలుగురికి చూపించి, ఒక పేపర్ రాసి, రీసెర్చ్ పేపర్ రాస్తే అది పబ్లిష్ అయ్యి పియర్ గ్రూప్ ఎవిడెన్స్ ఉంటే అప్పుడు ఇది కరెక్ట్. అంతే కదా, ఏదైనా అంతే. కరెక్ట్. నేను ఇలా అనుకున్నాను, అలా జరుగుతుందని కుదరదు. ఈరోజు ఎవిడెన్స్ చూపించాలా. ఆ ఎవిడెన్స్ చూపించడానికి ఒక్క ఆయుర్వేదం కాదు, ఒక హోమియోపతిగా లేదు. నేను ఒక బాగా అరిగిపోయిన మోకాలు నీకు పంపిస్తా. మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ అనుకో, హోమియోపతి డాక్టర్ అనుకో, యునాని అనుకో, ఏవైనా అనుకో, నేను ఒక మొత్తం స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటే ఎముక రాసుకుంటున్న జాయింట్ నీకు పంపిస్తాను. నువ్వు ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా ఇవ్వు, సంవత్సరం టైం ఇస్తా. నా దగ్గర తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కార్టిలేజ్ పెరిగిందని ఎంఆర్ స్కాన్లో చూపించి నాకు నిర్ధారణ చేయి, లేకపోతే ఆర్థ్రోస్కోపీ చూపించి నిర్ధారణ చేయి. అప్పుడు నేను ఒప్పుకుంటా. అంతేగాని ఊరికి హరికథలు చెప్తే నేను ఒప్పుకోను. నాకు అక్కడ మూలికలు ఉన్నాయి, ఇక్కడ మూలికలు ఉన్నాయంటే నేను ఒప్పుకోను. నాకు ఎవిడెన్స్ కావాలి. ఇంజక్షన్ల మీద వాటి మీద నా కోపము, నా యుద్ధం అంతా ఏంటంటే స్టేజ్ 4 అంటే బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్లో కూడా ఇంజక్షన్లు చేసి వాళ్ళు కార్టిలేజ్ పుట్టించామని చెప్పడము అబద్ధం, అండ్ అసలు ఆ క్లెయిమ్ చేయడం అబద్ధం. ఎవరైనా సరే స్టేజ్ 4 ఆర్థరైటిస్లో ఇంజక్షన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నమస్కారం పెట్టి, అమ్మ ఇది ఇంజక్షన్లు పనికిరావు, మీరు ఇంటికి వెళ్ళండి, చేత అయితే ఆపరేషన్ చేయించుకోండి, చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి అని చెప్పాలి. వాడి దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకుంటే ఎట్లా? అది మోసం, దగ, దోపిడీ అన్నీ ఒకటే. కాబట్టి ఎవిడెన్స్ లేకుండా మీరు ఏ రకమైన తిట్లైనా తిట్టండి, నేను పడతా. బట్ నాకు నిర్ధారణ చేసి చూపించండి, నేను సార్. బేసిక్గా మీ దగ్గరికి స్టేజ్ 4లో వచ్చినప్పుడు బోన్ టు బోన్ బాగా అరిగిపోయి క్యాట్లేజ్ మొత్తానికి అయిపోయినప్పుడు గురువారెడ్డి గారు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి సార్? అసలు బేసిక్ నీ రిప్లేస్మెంట్, అంత మించి ఇంకేమీ పనికిరాదు. కంప్లీట్ నీ రిప్లేస్మెంట్. నీ రిప్లేస్మెంట్ వద్దని భయపడతారు కొంతమంది. చాలా అది ఇప్పుడు ఆ భయపడటం సహజం. నాకు ఇష్టం ఆపరేషన్ ఇంతవరకు ఎవరు చేయించుకోవాలి, అవసరం. మరీ నీస్ని భయపడతారు. ఇప్పుడు ఆ భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ భయాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి డబ్బులు సంపాదించేవాళ్ళు వీళ్ళు. నేను ఒకటే చెప్తా, మందులు ఫిజియోథెరపీ పనిచేసిన నాళ్ళు ఆపరేషన్ అక్కర్లా. స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 2, మందులు పనిచేయకపోతే ఆపరేషన్ తప్ప ఇంకొకటి లేదు. ఈ మధ్యలో బోల్డ్ మంది దొంగలు ఉన్నారు. సో అది నేను చెప్పేది. నేను పేషెంట్కి చెప్పేది కూడా చాలామంది గురువారెడ్డికి ఆపరేషన్లు తగ్గిపోయినాయి, మేము ఇంజక్షన్లు చేసి బాగు చేస్తున్నాం అందుకని ఏడుస్తున్నాడని అనుకోవచ్చు. నాకు ఆ ఏడుపు ఏమి లేదు. వాళ్ళు ఇంత ఇంజక్షన్ చేస్తే నాకు అంతమంది పేషెంట్లు వస్తారు, ఎందుకంటే వీళ్ళు ఎవరికి తగ్గదు. వాళ్ళందరూ మళ్ళీ నా దగ్గరికి వస్తారు. అది కాదు నా బాధ. నా బాధ పేషెంట్ని దోచుకుంటున్నారు, అది తప్పు. ఇప్పుడు నా దగ్గర పేషెంట్లు 4th స్టేజ్కి వస్తే ఆపరేషన్ ఉందని చెప్తాను. నేనేం ఫ్రీగా చేయట్లా, డబ్బులు అవుతాయి, డబ్బులు తీసుకుంటున్నాను. అది చేత అయిన వాళ్ళు చేయించుకుంటారు. కొంతమంది ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ ఉండదు, వాళ్ళకి అమ్మ సింపుల్ మందులు వేసుకుని ఇంట్లో కూర్చోండి, ఇంజక్షన్లు పనికిరావు అని చెప్తున్నాను. యాజ్ ఎ డాక్టరు ఈ ట్రీట్మెంట్ పనికి వస్తుంది, ఈ ట్రీట్మెంట్ పనికిరాదని చెప్పాల్సిన ధర్మం, నైతిక ధర్మం నా మీద ఉంది. డబ్బుల సంగతి పక్కన పెట్టండి. పేషెంట్ కెన్ అఫోర్డ్ ఆర్ నాట్ ఇంపాసిబుల్. ఆ రకంగా పేషెంట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా ఉద్ధరించాలనే తాపత్రయంతో సర్వేజన ట్రస్ట్ అని పెట్టి దాంట్లో ఇట్లా చేయని అఫోర్డబిలిటీ లేని నీ రీప్లేస్మెంట్ వాళ్ళకి ఫ్రీగా చేస్తున్నాం. ఆల్రెడీ 100 మందికి చేసాం. అది కూడా స్టార్ట్ చేసాం. అది 1 ఫర్ మదర్ 1 ఫర్ అదర్ అని. మీ అమ్మగారికి మోకాల ఆపరేషన్ చేస్తే ఇంకొక అమ్మకి మీరు డొనేట్ చేసేట్టు నేను ఫ్రీగా చేసేట్టు. అది తెలుగులో కూడా కని పెంచిన అమ్మకు ఒక కాలు, కానీ పెంచని అమ్మకు ఒక కాలు, ఆ రకంగా పెట్టి చేస్తున్నాం. ఆల్రెడీ 100 మందికి చేసాం. చాలామంది దాతలు వచ్చి ఇచ్చారు, మేము సొంత పెట్టాం. నా సొంత డబ్బులు కొన్ని ₹1,000,000 పెట్టి అది ఫండ్ స్టార్ట్ చేసాం. సో అది ఏంటంటే నా ఉద్దేశంలో లేదు, నేను గొప్ప చేస్తాను అనుకోవట్లా. సంఘానికి ఆ మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే డాక్టర్ జీవితం 4 స్టేజ్లు. ఫస్ట్ స్టేజ్ లెర్నింగ్, సెకండ్ స్టేజ్ ఎర్నింగ్, థర్డ్ స్టేజ్ టీచింగ్, 4th స్టేజ్ ఇస్ గివింగ్. నేను 4th స్టేజ్లోకి వచ్చాను.
కాబట్టి నేను వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. అంత ఎథికల్ వాల్యూస్తో ఉండడం కూడా మీ తల్లిదండ్రులకి నిజంగా ఫ్రీ నీ రీప్లేస్మెంట్స్, తర్వాత రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ప్రివెన్షను అట్లా కొన్ని చేపట్టాం. అవి ఇంకా నెక్స్ట్ 10 ఏళ్లలో చేయాలని తాపత్రయం. ఎట్లా సార్ అంటే ఇంకా దాన్ని డొనేషన్స్ దాని రూపంలో డొనేషన్ రూపంలో ఇంకా మీలాంటి వాళ్ళు లైక్ మైండెడ్ పీపుల్ వచ్చి చూడటం, మేము కూడా దాన్ని చేస్తాం. కొద్దిగా ట్రస్ట్ పేరు ట్రస్ట్ చెప్తాను, నేను డీటెయిల్స్ ఇస్తాను. తర్వాత మన టీవీలో కూడా వేస్తే ఎవరైనా దాతలు ముందుకు వస్తే విల్ బి వెరీ హ్యాపీ. తప్పకుండా సార్. ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు సార్? నేను చెప్పాను కదండి, ఇప్పుడు నేను రోజుకి 100 మంది పేషెంట్లు చూస్తే దాంట్లో కనీసం 10-20 మంది పాపం అసలు బాత్రూమ్ కూడా పోలేని పరిస్థితి ఉండి డబ్బులు లేని పరిస్థితి ఉంటుంది. కొంతమంది పిల్లలు అబాండన్ చేసి ఉంటారు, అమ్మల్ని నాన్నల్ని. వాళ్ళు దోక్కుంటూ బాత్రూమ్కి వెళ్తారు. కొంతమంది మంచం మీద అన్ని వాళ్ళకి హెల్ప్ చేసి ఉద్ధరిద్దామని ఒక తాపత్రయం. సో దాంతో ముందుకు వచ్చాను, అది చేస్తున్నాను. 100 మందికి చేశాను. ఎంతో వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళు చూపించే గ్రాటిట్యూడ్ అన్బిలీవబుల్. సో వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళ లైవ్లీహుడ్ వచ్చేట్టు చేస్తారు అనమాట. సూపర్ సార్. చాలాసార్లు ఇండియన్ టాయిలెట్స్కి వెస్ట్రన్ టాయిలెట్స్కి ఒక కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది సార్. లైఫ్ టైం ఇండియన్ టాయిలెట్స్ వాడుతూ ఉంటారు, నీస్కి పడాల్సిన స్ట్రెయిన్స్ పడుతూనే ఉంటాయి. ఈ విషయంలో ఈ నీస్ రిలేటెడ్గా చెప్పాలి అని అంటే యాజ్ అ డాక్టర్కి ఎలా చెప్తారు సార్? ఇండియన్ టాయిలెట్స్ మోకాళ్ళకి మంచిది కాదు. ఎందుకంటే 2 విషయాలు మోకాళ్ళకి మంచిది కాదు. ఇండియన్ టాయిలెట్లో కూర్చోవటం, మెట్లు ఎక్కి దిగటం. ఈ 2 వల్ల 4 రెట్లు బరువు పోతుంది మోకాల్లో, పట్టెల్లో ఫెమరల్ జాయింట్లో. కాబట్టి జాయింట్ దెబ్బతింటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇండియన్ టాయిలెట్ లేకుండా కమ్మోడ్ నేను అడ్వైజ్ చేస్తాను. దానికి అగైన్ చాలామంది ఇండియా వాళ్ళు, ఒకటి ఇండియాలో ఈ ఆయుర్వేదం తర్వాత నేచురోపతి ఉన్నోళ్ళు నన్ను క్రిటిసైజ్ చేశారు. ఏదో ఇండియన్ టాయిలెట్లో కూర్చుంటే బవెల్ మూమెంట్ బాగుంటుంది. కరెక్ట్, అది ఇండియన్ టాయిలెట్లో కూర్చుంటే మోకాళ్ళు పొట్టకి ప్రెషర్ పెట్టి లోపల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగి బవెల్ మూమెంట్ బాగుంటుందని ఒక శాస్త్రం ఉంది, దానికి కొంత ఎవిడెన్స్ ఉంది. బట్ మోకాళ్ళు దెబ్బతింటాయి. కాబట్టి మీరు మోకాళ్ళు దెబ్బతినకుండా ఉండే ఎవిడెన్స్ తోటి మనం చేసుకోవాలి. కాబట్టి డెఫినెట్గా నా ఉద్దేశంలో ఇండియన్ టాయిలెట్స్ మోకాళ్ళకి బ్యాడ్. సార్ చాలాసార్లు మనము కార్డియో చేస్తున్నప్పుడు లేదంటే జిమ్లో కానీ ట్రైనర్ ఏం చేస్తాడంటే 2 స్టెప్స్ ఉన్న ఆ ఎక్విప్మెంట్లు పెట్టేసి నీ మీద చాలా చేపిస్తూ ఉంటాడు, లేదంటే మెట్లెక్కి దిగు అని అంటుంటాడు. మరి ఆ స్ట్రెయిన్ వల్ల నీస్ అన్ని పోతుంటాయి కదా. మనకి ఒక రకమైన దేహ దారుఢ్యం ఉంటే అవి చేయొచ్చు. బట్ నా ఉద్దేశంలో నేను ట్రైనర్స్ వాళ్ళకు కూడా చాలామంది చెప్తుంటాను, స్క్వాట్స్ లంజెస్ ఆ 2 చేయించొద్దు అని. ఎందుకంటే మోకాళ్ళ మీద లోడ్ పడే పనులు అవి. సో అట్లానే మీరు స్టెప్పింగ్ అప్, తర్వాత ఏరోబిక్స్, జూంబా, ఇవన్నీ కూడా మోకాళ్ళ మీద లోడ్ పడతాయి. బట్ ఆ లోడ్ తట్టుకునే కెపాసిటీ కొంతమందికి ఉంటుంది. కొంతమంది హూ ఆర్ ఇన్హెరెంట్లీ స్ట్రాంగ్, క్వాడ్రిసెప్స్ మధ్యలో బాగున్నోళ్ళు చేసుకుంటారు. అట్లా కాకుండా మోకాళ్ళు నొప్పి ఉన్నోళ్ళు ఇవేవి చేసినా చాలా ఇబ్బంది పడతారు. ఓకే. కాబట్టి మోకాళ్ళు నొప్పి ఉన్నప్పుడు నెంబర్ 1 లోడ్ తగ్గించుకోవాలి, నెంబర్ 2 స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. ఓకే. లోడ్ తగ్గించుకోవాలని ఇందా మనం చెప్పినవి అవాయిడ్ చేయాలి. సార్ చాలాసార్లు వింటుంటాము మాల్ న్యూట్రిషన్ అని ఒక పదం ఎక్కువగా వాడుతూ ఉంటాం, లేదంటే బోన్స్లో అనగానే కాల్షియం తగ్గిపోయింది అని అంటారు. బోన్స్కి ఈ కాల్షియం సబ్జెక్ట్కి ఉన్న థియరీ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఏమైనా బోన్స్లో కాల్షియం అనేది పీక్ బోన్ మాస్ అని మనం బ్యాంకులో డబ్బులు దాచుకుంటాం రిటైర్మెంట్కి, అట్లానే బోన్లో కాల్షియం దాచుకోవాలి. 16-20 ఏళ్ళు వచ్చేసరికి మనం ఏ రకమైన కాల్షియం ఉందో అదే కాల్షియం తర్వాత ఉపయోగపడుతుంది. సో కాబట్టి పీక్ బోన్ మాస్ ఎంత తొందరగా మనం ఏర్పరచుకుంటే అంత తొందరగా మనకి పనికి వస్తుంది. అట్లా కాకుండా 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత నిద్రలేచి నేను ఒక 2 కిలోగ్రాములు కాల్షియం తింటాను, నాకు మళ్ళీ స్ట్రాంగ్ కావాలంటే అవ్వదు. ఓకే. సో కాబట్టి చిన్నప్పటి నుంచి మంచి ఎక్సర్సైజు అండ్ బోన్ హెల్త్ మీద కొంత శ్రద్ధ కావాలి. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే కాల్షియం బాగా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది? మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్, చీజు, కర్డ్, యోగర్ట్, వెన్న, ఇట్లాంటి ప్రోడక్ట్స్, తర్వాత నట్స్. ఓకే. సార్ ఈ క్వశ్చన్ అడగడానికి చాలా సిల్లీగా ఉండొచ్చు. బేసిక్గా మనిషికి ప్రతిసారి ఇయర్లీ 1 టైం అన్న ఫీవర్ అనేది వస్తూనే ఉంటుంది, లేదా ఎనీ టైం వస్తూ ఉంటుంది. ఆ టైంలో బేసిక్గా ఫీవర్ వచ్చిన తర్వాత నీ జాయింట్స్ ఉంటాయి, ప్రతి జాయింట్స్కి పెయిన్ ఉంటూ ఉంటాయి. ఫీవర్కి ఈ పెయిన్స్కి జాయింట్స్కి ఉన్న సంబంధం ఏంటి సార్? ఆ టైంలో ఫీవర్స్కి జాయింట్ నొప్పులు రావు, మెయిన్లీ వైరల్ ఫీవర్స్కి వస్తాయి. ఓకే. దాంట్లో కొన్ని ఇప్పుడు డెంగ్యూ అని తర్వాత ఇట్లాంటి వాటికి ఇంకా ఎక్కువ ఉంటాయి. బేసిక్ ఆ టైంలో ఈ పెయిన్స్ రావడానికి ప్రధాన కారణం వైరల్, ఎలాంటి లోపల జరిగే క్రియ ఎలా ఉండొచ్చు? వైరస్కి రియాక్షన్ జాయింట్స్ సర్వికల్ లైనింగ్, అది ఈ వైరల్ ఫీవర్స్లో బోన్ పెయిన్స్ ఒక్కోసారి 1 year 2 years ఉంటాయి. సో కాబట్టి అది పార్ట్ ఆఫ్ ది రికవరీ ప్రాసెస్. అప్పుడు కొంచెం ఎక్సర్సైజ్ చేసి కొంచెం కాల్షియం, విటమిన్ డి తీసుకుంటే చాలు. సార్ మొత్తం 25 years సర్వీస్లో ఒక సర్జరీ ఫెయిల్ అవటం కానీ, లేకపోతే ఇంకో సర్జరీ చాలా కష్టమైంది మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, ఇలాంటివి జరిగినాయి ఏమన్నా? ఉంటాయండి, వందలు ఉంటాయి. ఫెయిల్ అయినవి కూడా బోల్డ్ ఉంటాయి. కాకపోతే ఫెయిల్ అయినవి రాను తగ్గిపోతాయి.
ఎందుకంటే అనుభవంతో ముందే తెలిసిపోద్ది మనకి ఇది. చాలా మంది ఇలా ఒప్పుకోరు సార్ యాక్చువల్లీ. నేను 2 సార్లు చెప్పాను ఆ తప్పుతోటి కొంతమంది పేషెంట్లని చంపేశాను కూడా. అంటే బికాస్ ఆఫ్ మై మిస్టేక్స్ దేర్ ఆర్ సమ్ పేషెంట్స్ హు గట్ కాంప్లికేషన్స్, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ తక్కువ నెంబర్స్. బట్ అట్లని చెప్పి నాకు ఏ కాంప్లికేషన్ రాలేదని ఎవరు అంటే అది అబద్ధం ఆడుతున్నట్టు. కాంప్లికేషన్ వస్తే బట్ కాంప్లికేషన్లు రాను తగ్గిపోతాయి. అదే అనుభవంలో ఉన్న అద్భుతం. మీకు బాగా కిక్ ఇచ్చిన సర్జరీ ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి. 4 జాయింట్లు ఆపరేట్ చేసి 2 మోకాళ్ళు 2 హిప్స్ చాలా మందిని నడిపించాను, రొమటాయిడ్ పేషెంట్స్ని. అంటే వాళ్ళు అంతమంది వీల్ చైర్లో కూర్చున్నారు, వాళ్ళందరూ లేచి తిరుగుతున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని సంసారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడల్లా బోల్డంత ఆనందం వస్తుంది నాకు. ఎప్పుడైనా ఈ సర్జరీ చేయలేనేమో, కొద్దిగా క్రిటికల్గా అనిపిస్తుందని ఇప్పటికి ఎప్పుడైనా అనిపిస్తుంది? ఎప్పుడు అనిపించింది నాకు. ఫ్రమ్ ద బిగినింగ్ మొండి ధైర్యం. మా వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు, ఏంటి సార్ ఏంటంటే నేను మంచి అనుకుంటున్నాను, ఆయన హెల్ప్ చేస్తాడు, అది ఎంత మించి ఇంకేలేదు. ఆ మొండి ధైర్యంతో చాలా సర్జరీలు చేసి టచ్ వుడ్ 80% బాగా అయిపోయినాయి. చాలామంది యంగ్ చామ్స్ ఉంటారు సార్ డాక్టర్స్. కొందరు ఆర్థో సెలెక్ట్ చేసుకుంటే, కొందరు గైనిక్ అని, ఇలాంటి చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి మన డాక్టర్లో. ఆర్థో సెలెక్ట్ అయిన డాక్టర్స్ చాలామంది ఉంటారు. సబ్జెక్ట్ నేర్పిస్తున్నప్పుడు మీరు ఫ్యాకల్టీగా కూడా చేశారు ఇంతకుముందు కూడా. ఎలాంటి సబ్జెక్ట్స్ బాగా నేర్చుకుంటే మీలాంటి డాక్టర్ అవ్వగలరు అని చెప్పాలి అని అంటే వాళ్ళ కోసం ఏం చెప్తారు సార్? ఏం లేదు, ఆర్థోపెడిక్ సర్జరీ కానీ చేసుకున్న తర్వాత ఏ డాక్టర్గా ఏ బ్రాంచ్ తీసుకున్నా ఒక్కటి మర్చిపోకూడదు, పేషెంట్ ఫస్ట్. అది మా ప్రిన్సిపల్ గారు ఒక ఆయన చెప్తున్నవాడు, వెదర్ యూఆర్ డాక్టర్ ఆఫ్ ఎల్లోపతి, హోమియోపతి ఆర్ నేచురోపతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ సింపతి అని. అది ఇంపార్టెంట్. సో పేషెంట్ని ఫ్యామిలీ మెంబర్ కింద చూస్తే చాలు, అన్నీ సెట్ అయిపోయి. మీలాగా పెద్ద డాక్టర్ కావాలి అని అంటే వాళ్ళు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏం లేదు, ఏ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. బట్ ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా ఫస్ట్ పేషెంట్ గురించి ఆలోచించాలి. తర్వాత ఎవ్రీ ఇయర్ నేర్చుకుంటూ ఉండాలి. నాకు అన్నీ వచ్చేసి అనుకుంటే అంతే, అది ఎండింగ్ బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. అన్ని స్పెషలైజేషన్స్లో మీకు బాగా నచ్చిన స్పెషలైజేషన్ ఏంటి సార్? ఆర్థోపెడిక్స్. ఇదే అంతే కదా మరి, దాన్ని తీసుకున్నాను. అంటే ఇది ఎందుకు భిన్నంగా ఉంటుంది, మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే ఏమని చెప్తారు? జస్ట్ బికాస్ ఆర్థోపెడిక్స్ అంటే కాలేజ్ డేస్లో అంటుంటారు కదా, మా ఆర్థో గ్రేట్ కాలేజ్ లేచి నిలబెట్టచ్చు, నడిపించవచ్చు. సో అది అంతమించి ఎక్స్ట్రాడినరీ బ్రాంచ్ అని అనుకోను, బట్ నాకు చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది. సార్ చాలాసార్లు ఈ డెలివరీ అయిన తల్లులు ఉంటారు పాపం, యంగ్ పిల్లలు కూడా ఉంటారు, 30 ఏజ్లో 25 ఏజ్లో డెలివరీస్ చేస్తూ ఉంటారు. బేసిక్గా వీళ్ళకి వెనకాల ఇక్కడ హిప్ బ్యాక్ సైడ్ కింద ఎక్కువగా పెయిన్స్ వస్తూ ఉంటాయి సార్. ప్రతిసారి అదే సమస్య బాధపడుతుంటారు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. కాల్సంత జండుబామ్ అలా రాస్తూనే ఉంటారు. ఆ పెయిన్ ఏంటి, దాని గురించి అంటే ఆడవాళ్ళకి నడుము నొప్పి అన్నది చాలా కామను, ఇండియాలో మరీ కామను. ఎందుకంటే పాప వాళ్ళు పొద్దున్న లేస్తే వంగి పనులు చేస్తారు. వంగి ఇల్లు ఉడవడం, ముగ్గులు వేయడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం అన్నీ కూడా వంగి చేస్తారు. అది తప్పు. సో అసలు వంగకూడదు, ఎప్పుడు స్ట్రైట్గా కూర్చోవాలి, స్ట్రైట్గా నిల్చోవాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్చరల్ ప్రాబ్లము. తర్వాత ఇప్పుడు స్పైనల్ ఎనస్థీషియాకి బ్యాక్ పెయిన్కి సంబంధం లేదు. అగైన్ అది ఒక అపోహ. స్పైనల్ ఎనస్థీషియా చేయించుకున్నాం సార్, వెన్నుపోస ఇంజక్షన్ ఇచ్చారు, అప్పటి నుంచి ఇప్పుడు నడువు నొప్పి అంటారు, దానికి దీనికి సంబంధం లేదు. సో బేసికల్గా నడువు నొప్పి ఉన్న ఆడవాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మెయిన్ పోస్చరు. కుర్చీలో కూర్చున్నా సరే వెనకాల దిండు వేసుకొని స్ట్రైట్గా కూర్చోవాలి, వంగి పని చేయకూడదు. ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే అమ్మలకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక దిండు పెట్టుకొని ఆ దిండు మీద బేబీని పెట్టుకొని ఆ బేబీతో బ్రెస్ట్ ఫీడింగ్ చేయించుకోవాలి. ముందుకు వెళ్ళి బ్రెస్ట్ ఫీడింగ్ చేయకూడదు, అట్లా ముందుకు వెళ్ళకూడదు. చదివిన తర్వాత స్పైన్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అది బాగా ఇంపార్టెంట్ పాయింట్. సో మెయిన్ పోస్చరు, రెండోది ఎక్సర్సైజ్. ఆ పెయిన్ ఈ 365 డేస్లో ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటుంది, చాలా ఫ్రీక్వెంట్గా జండుబామ్ వాడుతూ ఉంటుంది. అది చేస్తే కాస్త స్ట్రెయిన్ అయితే అలాంటి వారికి ఎట్లా సార్? అంటే ఏమన్నా బోన్ ఏమన్నా అరిగిపోయి ఉండి ఎప్పుడైనా బాగా అవసరం అయితే ఎంఆర్ స్కాన్ తీస్తే ఏమైనా డిస్క్ అరిగి ఉంటే డిస్క్ ఆపరేషన్ చేస్తాం. బట్ 1 in 1000 మామూలుగా అయితే అక్కర్లేదు. జాతకాలని బాగా నమ్ముతారా సార్? అసలు నమ్మను. ఒక జాతకం కానీ, ఒక న్యూమరాలజీ కానీ, ఒక వాస్తు కానీ ఇంత మటుకు ఏది నమ్మకలేదు. నాకు ఉన్నది ఒకే ఒక్క నమ్మకం, మానవత్వం, మనిషి మీద నమ్మకం, అంతే, ఇంకేనా. కనీసం దేవుడిని నమ్ముతారా సార్? దేవుడిని నమ్ముతాను, ఒక సూపర్ పవర్ ఉంది అనుకుంటాను. అంతేగాని పూజలు చేయించుకొని, గుండ్లు కొట్టించుకొని అట్లాంటివి చేయను. నేను ఇంట్లో దేవుడు ఉన్నాడు, నిల్చొని ఒక దండం పెట్టి, స్వామి గివ్ మీ ద పవర్ టు హెల్ప్ ద పీపుల్ అని వస్తాను, అంతే. అంతకుమించి పూజలు పునస్కారాలు అట్లాంటివి లేనే లేవు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు. పేరెంట్సే అంతనా సార్? మీ వరకు మరి మీకు ఇలాంటి అలవాట్లు వచ్చింది చిన్నప్పటి నుంచి, అది అలా ఉండిపోయింది అంతే.
అది సైన్స్ని ఎక్కువ నమ్మేసరికి ఎగ్జాక్ట్ అది కూడా ఎక్కువగా గాడ్ని నమ్మొద్దు అనుకున్నారు. దేవుడు అంటే పిచ్చ నమ్మకం వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నాకు ఎందుకో ఒక సూపర్ పవర్ ఉంది, నాస్తికుడిని కాదు, సూపర్ పవర్ ఉందని నమ్ముతా. ఆ సూపర్ పవర్ ఏంటో నాకు తెలియదు. ఆయన గైడెన్స్ ఇస్తాడు మనకి, మనకి మంచి చేస్తే మంచి చేస్తాడని నమ్మకం ఆయన. పురాణాలు నమ్ముతారు సార్? రామాయణ మహాభారతం పురాణాలు నాకు ఇష్టం. రామాయణ మహాభారతం కొన్ని వందల సార్లు చదువుతాను, వింటాను, చూస్తాను. అద్భుతమైన దాంట్లో నుంచి బోల్డ్ అని లైఫ్ లెసన్స్ నేర్చుకుంటాం, లైఫ్ లెసన్స్ ఉంటాయి. రామాయణం చదువుతున్నప్పుడు అనిపించిందా సార్ నిజంగా జరిగిందా? అది అసలు పట్టించుకోను, చెప్పేది నిజంగా జరిగిందా లేదని అసలు పట్టించుకోను. డెఫినెట్గా అసలు ఈవెన్ రాసినా సరే అద్భుతమైన కాల్పనికత అనిపిస్తుంది. సో కాబట్టి అది జరిగిందా లేదని అసలు పట్టించుకోను. అద్భుతమైన కావ్యం అంతే. యంగ్స్టర్స్ ఉన్న డాక్టర్స్ ఉంటారు సార్, చాలాసార్లు కూడా కెరియర్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా తొందరపడతారు. మీరే ఇప్పుడు 4 సార్లు 5 సార్లు ఫెయిల్ అయ్యాను, ఎంబీబీఎస్ దక్కించుకోవడానికి నాకు చాలా టైం పట్టిందని. ఇప్పటికీ చాలామంది డాక్టర్స్ ఎంబీబీఎస్ క్వాలిఫై అవ్వాలంటే ఆ కట్ ఆఫ్ మార్క్స్తో, కొంతమంది రిజర్వేషన్స్తో బాధపడుతూ ఉన్నారు. ఆ ఎయిమ్ని చేస్ చేయాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అని అంటే మీరేం చెప్తారు సార్? ఏముంది, నన్ను చూసి నేర్చుకోండి. నేను 4 సార్లు రాశాను ఎంట్రన్స్, పట్టు వదలని విక్రమార్కులాగా. సో ఏదైనా మనం కావాలి అనుకుంటే దాన్ని వెనకాల పడి అది వచ్చేదాకా వదిలిపెట్టకుండా ఉండటం ఒక్కటే మార్గం, ఏం లేదు. దట్స్ ఆల్. ఏదో ఒక రోజు దేవుడు కూడా ఇసుకుబట్టి అబ్బా ఆడికి ఇచ్చేయండి రా సీట్ అంటాడు. తల్లిదండ్రులని దైవ సమానులు అంటుంటారు సార్. అలాంటి తల్లిదండ్రుల గురించి గురువారెడ్డి గారు చెప్పాలి అంటే నా అదృష్టం, నేను ఎప్పుడు దేవుడికి చెప్తాను ఆమె బ్లెస్డ్ సోల్ అని. అద్భుతమైన తల్లిదండ్రులు ఇచ్చాడు, అద్భుతమైన బ్రదర్సు, భార్య, పిల్లలు, ఒకటే స్నేహితులు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాకు ప్రతిరోజు ఆనందాన్ని కల్పించేవాళ్ళే. మా అమ్మ నాన్న కూడా అంతే, బోల్డ్ అంత వాల్యూస్తో పెంచారు. నాకు చదువుతో పాటు సంస్కారం నేర్పించారు. నలుగురిని ఒకేలాగా చూసే ఒక సమానత్వాన్ని, మానవత్వాన్ని నేర్పించారు. సో అన్నీ వాళ్ళిద్దరి చలవే. నాన్నగారితో ఉన్న తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? నేర్చుకున్నాను, ఆయనతో దెబ్బలు తిన్నాను, బెల్ట్ దెబ్బలు తిన్నాను. బట్ ఆయన చాలా నేర్పించాడు నాకు. అట్లానే మా అమ్మ కూడా అందరినీ, మా ఇంట్లో ఎప్పుడు 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. మా పిన్ని పిల్లలు, మా మామగారి పిల్లలు, మేము ముగ్గురు తమ్ముళ్ళు, అన్నదమ్ములు. బట్ 10 మందిని ఆమె ఒకే రకంగా చూసేది. సో అది ఆమెలో నేర్చుకున్నాను. మీకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి అని అంటే మీరు కూడా ఒక మహేష్ బాబు సోల్ లాంటి వాళ్ళేమో సార్. ఆయనకు ఎంత ఏజ్ వచ్చినా ఆయన ఇంకా మిల్క్ బాయ్ ఉండటం, మీరు ఈ ఏజ్లో కూడా ఇంత హ్యాపీ సోల్గా ఉండటం, అన్నిటికంటే మించి అన్ని ఇంటర్వ్యూలో కానీ లేదా మీరు మాట్లాడుతున్నప్పుడు నాది ఒక హ్యాపీ సోల్ అని చెప్తుంటారు. చాలా తక్కువ మంది అలాంటి తృప్తికరమైన జీవితాన్ని జీవిస్తారు సార్. మైట్ బి నేనంటూ తృప్తికర జీవితం మనలోంచి వస్తుంది. మనం అనుకున్న దాంట్లో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. నాకు అసలు దేవుడు వచ్చిన వరం అది, దాన్ని శుభ్రంగా వాడుకుంటాను. ఆ పాజిటివ్ థింకింగ్ అన్నది. నాకు డిప్రెస్ అయ్యి డల్ అయ్యే మూమెంట్స్ చాలా చాలా తక్కువ. లైఫ్లో ఎప్పుడు భయపడలేదా సార్? చాలాసార్లు భయపడతాం, బట్ డిప్రెస్ అవ్వలేదు నేను. అది మీ దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి సార్? ఫ్రెండ్షిప్ అంటే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆడు నేనున్నానని చెప్పాలి. ఫ్రెండ్కి FRIEND అంటే ఫెలో రెడీ ఇన్ ఎవ్రీ నీడ్ అండ్ డీడ్. ఓ మై గాడ్. అది వైఫ్ అంటే సార్? వైఫ్ అంటే ఎప్పుడు నీతో పాటు ఉండి నీ ఎత్తుపల్లాలన్నింటినీ సమంగా చూసుకొని, నీ ప్లస్లు మైనస్లు అన్నింటినీ తీసుకొని నీతో పాటు నీకు ఒక స్నేహితురాలుగా, ఒక మార్గదర్శిగా, ఒక స్ఫూర్తిగా ఉండే ఇది వైఫ్. సార్ ఇంత సంపాదించినా కూడా గురువారెడ్డి గారు ఇప్పటికీ పొద్దున్న లేచి టై బెల్ట్ కట్టుకొని, లేదంటే చక్కగా అన్ని డ్రెస్అప్ అయ్యి కన్సల్టెంట్ మీకోసం వెయిట్ చేసే పేషెంట్స్ చాలామంది ఉంటారు. తృప్తికరమైన జీవితం ఉంది, ప్రశాంతంగా ఇంటి దగ్గరే గడపొచ్చు కదా. స్టిల్ వై ఇది ర్యాట్ రేస్ అనొచ్చా, మీ ఇష్టం అనొచ్చా? ర్యాట్ రేస్ అంటే ర్యాట్ రేస్ నుంచి బయటకి ఎప్పుడు వచ్చాను నేను. ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ మై ప్రొఫెషన్. నేను ఓపిక ఉన్నంతకాలం చూస్తాను. బట్ నేను కూడా రిటైర్మెంట్కి గీత గీసుకుంటున్నాను. బహుశా ఇంకొక 2-3 ఏళ్లలో రిటైర్ అవుతానని చూద్దాం. ట్రైన్ చేసుకున్నారా సార్ మరి మీ తరాన్ని ట్రైన్ చేశాను. తర్వాత వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇంకా నాకు నేనే ఏదో ఒక రోజు గీత గీసుకోవాలి. ఏం చేయాలి? ఇంకా పేషెంట్లు ఇంకా నన్నే కావాలంటున్నారు. రోజుకి ఇంకా 100-100 ఉండిపోతుంది కదా సార్. సో కాబట్టి చూద్దాం. బట్ వన్స్ మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత గురువారెడ్డియే కావాలి అని చెప్పి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 25 ఏళ్ల జీవితంలో ఎన్నో ఎమోషన్స్, ఏమో అనుబంధాలు ఉంటాయి సార్. దాని గురించి చెప్పాలి అని అంటే 25 ఏళ్ళు చక్కటి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు నాకు. నేను ప్రొఫెషనల్గా కూడా ఎంతో అదృష్టవంతుని. ఇంత స్థితికి వస్తానని అనుకోలేదు నేను. సో ఆయన అడగకుండా ఇచ్చాడు. సో అది నాకు మళ్ళీ చేతనంత వరకు సంఘానికి ఇచ్చి, ఈ సర్వజన ట్రస్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా నలుగురికి ఉపయోగపడి సెలవు. ఆ మాట అంటుంటేనే నాకు చాలా ఎమోషన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ పేరు అంటేనే ఒక ఎమోషన్ ఉండిపోయింది మార్కెట్లో. అంటే చాలామంది చాలా హోప్స్తో వస్తుంటే గురువారెడ్డి గారు ఉన్నారా అని ఆ బోర్డు చూడటం, ఆ ఆఫీస్ని చూడటం, అది ఇంకా మీరు గీత గీసేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి మరి.
సార్ మెడికల్ ఫీల్డ్లో ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే ఒక మాఫియానే బయలుదేరింది అని చెప్పి ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు బేసిక్గా పట్టించుకోవట్లేదని, కొన్నిసార్లు ప్రభుత్వాలు తెలిసి చేస్తున్నాయి అని చెప్పేసి, ఇలాంటి నేపథ్యంలో అప్పుడున్న మెడిసిన్స్ చిటికేలో లేసే మనిషి ఈ మధ్య అది ఎక్కువగా కనపడతలేదు. దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే మెడిసిన్ బాగా చాలా మారిపోయింది గత 30-40 ఏళ్లలో. యాజ్ ఎ డాక్టర్గా మీరే ఆ మాట చెప్తే మరి దెన్ ప్రజల్లో మార్పు వచ్చింది, డాక్టర్స్లో మార్పు వచ్చింది, కొన్ని ప్లస్లు వచ్చినాయి, కొన్ని మైనస్లు వచ్చినాయి. మెయిన్ మైనస్, నా గుండెని ఎప్పుడూ తలిచే మైనస్ ఏంటంటే డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ పాడైపోయింది. పేషెంట్కి డాక్టర్ మీద నమ్మకం పోయింది. పేషెంట్ రాగానే డాక్టర్ వీడు నా డబ్బులు కొట్టేయడానికి ఉన్నాడు, వీడు దొంగోడు, వీడు బందిపోటు దొంగ అన్న టైప్లో ఫీలింగ్ వచ్చేసింది డాక్టర్ల మీద. దానికి కారణం సగం డాక్టర్లు, సగం పేషెంట్లు, సగం ప్రెస్ అందరూ కలిపి. సో అన్ఫార్చునేట్, అది చాలా బాధగా వేస్తుంది నాకు. ఎందుకంటే ఆ నమ్మకం ఉండకపోతే అసలు రిలేషన్షిప్ లేదు. సో కాబట్టి అది అన్ఫార్చునేట్ థింగ్ అదొకటి. బట్ డాక్టర్స్ కూడా ఇంకా రానున్న రోజుల్లో బాగా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడము, ఆ ట్రాన్స్పరెన్సీ చూపించాలి, ఆ కమర్షియల్గా ఉండేది తగ్గించాలి. మెయిన్ ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు 100 మంది డాక్టర్లు చెడ్డ డాక్టర్లు 5 కంటే ఉండరు. బట్ ఆ 5 వల్ల మిగతా వాళ్ళందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే డాక్టర్ అనేది ఒక పబ్లిక్ సర్వీస్. అది అంటే వీ లివ్ ఇన్ గ్లాస్ హౌస్. గ్లాస్ హౌస్లో ఉంటారు, నువ్వు చెత్త పనులు చేస్తే బయట వాడికి కనపడిపోతుంది. అందరూ చెత్త పనులు చేస్తుంటారు. ఇప్పుడు యావరేజ్ 100 మందిని తీసుకుంటే 10 మంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు. డాక్టర్లు 100 మంది తీసుకుంటే 5 ఉంటారు. కానీ ఇక్కడ చెడ్డ పేరు ఎక్కువ బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ సార్. ఎందుకంటే వీఆర్ సపోజ్ టు బి గ్రేట్, వీఆర్ సపోజ్ టు బి బియాండ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. అది మాకు ఇచ్చిన సొసైటీ ఇచ్చిన ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్ తగ్గట్టుగా ఉండాలి. సార్ చాలాసార్లు చాలా డ్రగ్స్ వాడుతూ ఉంటారు మీరు. ఆ డ్రగ్స్ గురించి, ఆ ఫార్ములా గురించి మీకు తెలుసున్నా ఆ డ్రగ్స్ పనిచేస్తుందో లేదో అనే అపోహ కూడా కొన్నిసార్లు ఉంటుంటాయి. రీజన్ బిహైండ్ ఏంటంటే సార్, టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు మనిషి చాలా తొందరగా రికవరీ అవ్వాలి మెడిసిన్ ఇస్తున్నప్పుడు. అలాంటిది ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఒకప్పుడు ఆధునిక వ్యవస్థలో జ్వరం వచ్చినా ఏం వచ్చినా ఆకులో అలమటాలో ఏవో తిన్నారు, ఏదో రికవరీ అయిపోయారు. బట్ ఈ రోజులలో ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా పేషెంట్ ఇంకా అంత సఫర్ అవుతున్నాడు. కారణం అగైన్ మల్టిపుల్ కారణాలు. ఇప్పుడు రోగాలు కూడా సాఫిస్టికేట్ అయిపోయాయి. అంతకుముందులాగా సింపుల్ వైరల్ ఫీవర్, బ్యాక్టీరియల్ ఫీవర్ కాదు. ఇప్పుడు డెంగ్యూలు, చికెన్ గునియాలు ఇట్లాంటి బోల్డ్ వచ్చినాయి. సో కాబట్టి డిసీజెస్ కూడా చాలా సాఫిస్టికేట్ అయిపోయినాయి, కాంప్లెక్స్ అయిపోయినాయి. నెంబర్ 1. నెంబర్ 2, మనుషుల్లో దేహదారుఢ్యం, ఆ ఫైటింగ్ కెపాసిటీ, నిరోధక శక్తులు తగ్గినాయి. అది 2వ కారణం. 3వ కారణం వచ్చేసి పొల్యూషను ఆఫ్ ద ఎయిర్, పొల్యూషన్ ఆఫ్ ద ఫుడ్. దీనివల్ల కొంత బాడీలో హీమోడైనమిక్స్ కానీ, ఆ ఫార్మకోడైనమిక్స్ కానీ సరిగ్గా పనిచేయట్లేదు. కాబట్టి ఇన్ని రకాల తేడాలు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ఎవల్యూషన్. సార్ ఇండియాలో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు ప్రాణం పోసే దాతగా డాక్టర్లే కనిపిస్తూ ఉంటారు. పేదోడికి మాత్రం అయితే ప్రభుత్వాల మీద నమ్మకం ఉంటుంది. అంటే ఆరోగ్యశ్రీ కార్డు లాంటిదో, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నప్పుడు అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎంత దరిద్రంగా ఉంటుంది అని అంటే, ఇన్ని రోజులు మారుతున్నా బడ్జెట్లు 1,00,000 కోట్లు 3,00,000 కోట్లు పెడుతున్నా విద్య మాత్రం ప్రాపర్గా అందట్లే, వైద్యం అసలే అందట్లేదు. ఇలాంటివి చూస్తున్నప్పుడు మీ కెరియర్ అంతా చూశారు, ఇప్పుడు రిటైర్మెంట్ ఇంకో 3 years అయితే అయిపోతుంది అని అంటున్నారు. ఒక మంచి రెవల్యూషన్ రావాలి వైద్యంలో అని ఎప్పుడు అనిపించలేదా సార్? ఎప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు ప్రతిసారి అనుకుంటాను, ప్రార్థిస్తాను. బట్ మార్పులు ఉన్నాయి, నో డౌట్. ఇప్పుడు నేను ఎప్పుడు పాజిటివ్ చూడటం నాకు ఇష్టం. ఇప్పుడు నేను 50 ఏళ్ళ నుంచి నాకు ఊహ తెలిసి 40-50 ఏళ్ళ నుంచి ఇండియాలో గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ ఇచ్చే వైద్యం కూడా చాలా చాలా మారింది. చాలా ముందుకెళ్ళాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్. దాంతో ఇప్పుడు పేద ప్రజలకు కూడా బోల్డ్ అన్ని సదుపాయాలు పెద్ద పెద్ద హాస్పిటల్లో జరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పెట్టిన జీవన్ దాన్, ఇట్లాంటి తర్వాత ఇంకోటి అన్నీ కూడా చాలా ముందుకెళ్తున్నాం. ఏ స్టేజ్ సీఎంలో ఉన్నప్పుడు డాక్టర్స్ విలువ పెంచే విధంగా కానీ హాస్పిటల్స్లో మంచి ఫెసిలిటీస్ అందినాయని అనిపించింది సార్? ఏ ముఖ్యమంత్రి హయాంలో అనిపించింది? నాకంటే పొలిటికల్గా అంత నేను గీతకి చెప్పలేను. బట్ ఎవ్రీ ఇయర్, ఎవ్రీ టెన్యూర్, ఎవ్రీ గవర్నమెంట్ చేంజ్కి ఇంప్రూవ్మెంట్స్ కనపడుతూనే ఉన్నాయి నాకైతే. ఇంకా ప్రయాణం చేయాల్సిన దూరం చాలా ఉంది. బట్ ఇప్పుడు గవర్నమెంట్లో ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నారు, నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం చెత్త చెదారం పాడైపోయిందని అంటే నాకు మనసు ఒప్పదు. అక్కడ కూడా ఎక్స్పర్టీస్ ఉంది, డాక్టర్లు మంచి వాళ్ళు ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గెటింగ్ బెటర్. అది ఇంకా జనం ఎక్కువ మనకి వాడుకోవడానికి. ఇంకా బాగా చేయాలి, చేస్తారని నా నమ్మకం, ఆశ. చాలామంది డాక్టర్స్ పేరు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీకో
అలా వెళ్ళారు కదా. గురువారెడ్డి గారు అంటే ఇంతకంటే ఇంకా మంచి పేరు ఏముంటుంది చెప్పండి. ఎందుకు రాజకీయం వైపు కానీ లేకపోతే ఏ రాజ్యసభ లాంటివి తీసుకొని ఆ మార్పులకు దేని? మంచి క్వశ్చన్. నాకంటే చాలామంది అన్నారు నువ్వు పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుందని. బట్ ఐ డోంట్ నో. నాకు అంటే మీరు అన్నట్టు నేను ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి నేను చేసే ఇది నాకు ఓపిక లేదు, అంత స్తోమత లేదు. మీరు అన్నట్టు గవర్నమెంట్స్ రికగ్నైజ్ చేసి ఇతను పనికి వస్తాడని ఒక ఎమ్మెల్సీనో ఒక రాజ్యసభ ఇస్తే ఐఎమ్ ఓపెన్ టు దట్. ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా నేను మంచిగా చేయాలి. ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలంటే పాలిటిక్స్లో ఉన్న పవరింగ్ ఎక్కడ లేదు. ఇప్పుడు నేను మహా అయితే మోకాళ్ళు 1,00,000 మందికి మార్చగలను, 1000 మందికి మార్చగలను. అదే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే అంటే ఫలాపేక్ష లేకుండా నాకు ఇది కావాలి నేను ఇది సంపాదించుకోవాలి అని లేకుండా ప్రజలకు సేవ చేయాలనుకుంటే పొలిటికల్ ప్లాట్ఫాము కోట్ల మంది సేవ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ వేసామనుకోండి కొన్ని లక్షల మంది బాగుపడతారు. ఒక బ్రిడ్జ్ వేసామనుకోండి కొన్ని కోట్ల మంది బాగుపడతారు. అట్లాంటివి ఒక పాలసీ మేకింగ్లో హెల్ప్ చేశాను. ఇప్పుడు ఇందా మీరు అన్నట్టు వైద్యం ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక రాజ్యసభ ఎంపీగా అయ్యి నేను పార్లమెంట్లో చిన్న పాలసీ తీసుకొస్తే ఒక పాలసీ మేకింగ్లో ఇంపార్టెంట్ డెసిషన్ చేయగలిగా అనుకోండి కొన్ని జనరేషన్ లైఫ్స్ మారిపోతాయి. సో అంత పవరు అంత మందికి రీచ్ అవ్వడానికి ఓన్లీ పొలిటిక్స్ ఇస్ ద ప్లాట్ఫామ్. అది డెఫినెట్గా అలాంటిది నాకు దేవుడు ఇస్తే చెప్పాను. నాకు ఇంతవరకు అన్నీ దేవుడే ఇచ్చాడు, నేను అడగల. సో అలాంటిది దేవుడు ఇస్తే తీసుకొని మనం చేద్దాం. చాలామంది మీ ఇంటర్వ్యూస్ కింద రాస్తా ఉన్నారు సార్ మీరు పాలిటిక్స్కి వస్తే బాగుంటుందని. ఎప్పుడన్నా చూసారా సార్ కామెంట్? అప్పుడప్పుడు చూస్తుంటాను. మీకోసం కాకపోయినా వాళ్ళ కోసం అయినా పాలిటిక్స్ నేను ఐఎమ్ ఓపెన్. నేను డెఫినెట్గా ప్రజలకు ఇంకా సేవ చేయాలని తాపత్రయం ఉంది నాకు. ఆ సేవ చేయడానికి పొలిటిక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్స్ అని నాకు గట్టి నమ్మకం. బట్ దానికోసం నేను ఎలక్షన్లో నిల్చొని వాడి మీద రాయేసి వీడి మీద రాయేసి ఆ క్యాంపెయినింగ్ ఆ క్యాన్వాసింగ్ చేసి అంత ఆర్థిక స్తోమత లేదు నా దగ్గర, అంత శ్రమపడే ఓపిక కూడా లేదు సార్. ఎవరన్నా ఇచ్చి ఒకటి ఇచ్చి ఏదైనా దీంట్లో ఉంటే అది ఆ 5 ఏళ్ళు కానీ 4 ఏళ్ళు కానీ ఫుల్ టైం ప్రజలకి సేవ చేయడంలో నేను సింపుల్గా రిఫ్యూజ్ చేస్తారేమో అనుకున్నా. ఎందుకంటే నాకు ఎందుకు ఇవన్నీ అనుకుంటారని. లేదు. బట్ యూ హ్యావ్ అ విజన్. అంటే విజన్ చెప్పే కదా, ఐ కెన్ రీచ్ మోర్ పీపుల్ విత్ దట్ ప్లాట్ఫామ్. ఐ హావ్ సీన్. చాలా హ్యాపీ సార్. అట్లీస్ట్ మీకు ఇది అయితే ఉంది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరు రావాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాలాంటి వాళ్ళు చాలామంది కూడా కోరుకుంటా ఉన్నారు సార్. ఇంత లైఫ్ కదా సార్, మీకు చాలాసార్లు ఇది చేయలేకపోయాను అని అనిపించింది, ఏదైనా మిగిలిపోయిందా సార్ ఇంకా లైఫ్? ఏం లేదు నథింగ్. ఎలా సాధ్యం సార్ ఇంత? ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. ఏం లేదు. నేను పుట్టిన పిల్లలు పెద్ద అయ్యారు, పెరిగారు, వాళ్ళు చక్కగా చదువుకున్నారు, వాళ్ళకి నేర్పించారు. నా చేత నేను సహాయం అందరికీ చేశాను. నేను తెలిసి ఎవరికి తప్పు చేయలేదు, ఎవరిని హాని చేయలేదు సార్. సో రేపు పొద్దున దేవుడు బాస్. పొలిటికల్గా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన లీడర్స్ ఎవరైనా ఉన్నారా సార్? అంతా నేను పొలిటిక్స్లో అంతగా ఫాలో అవుతాను. నేను ఇంతగా ఇన్స్పైర్ చేశాను అంత ఐడియాలజీ నాకు లేదు అంతగా. నాకు మా జయప్రకాష్ నారాయణ ఇష్టం. అంటే ఏది మా కాలేజ్ సీనియర్ మీ కాలేజ్ సీనియర్? మా కాలేజ్ సీనియర్ నా కాలేజీలో గుంటూరు మెడికల్ కాలేజ్ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే తన ఐడియల్స్, తన వాగ్ధాటి, తన ఎక్స్ప్రెస్ చేసే విధానం ఇవన్నీ చాలా బాగుంటాయి. సక్సెస్ అవ్వలేని పర్సన్గా చూస్తారా, సక్సెస్ అయ్యాడు అని చూస్తారా సార్? లేదు, ఎప్పుడైనా ఏ పర్సన్ నేను అట్లా చూస్తాను సార్. సినిమాల వైపు చాలా ఆసక్తిగా ఉన్నట్టు అప్పుడు కనిపించింది ఒకప్పుడు. రాను అసలు సినిమాల గురించి మాట్లాడడం కానీ సినిమాల వైపు ఆలోచించే విధంగా మిమ్మల్ని చూడలేకపోయాం. ఏమనిపించింది అసలు? నాకు సినిమాలు అంటే ఇష్టం, ఇప్పటికీ మనకు ఇష్టం. బట్ చెప్పా కదా, నేను పోయి మంచి క్యారెక్టర్స్లో ఫ్రెండ్స్, డైరెక్టర్లు అందరూ ఫ్రెండ్స్, బంధువులు చక్కగా వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తాను, సినిమాని ఎంజాయ్ చేస్తాను. కానీ సినిమాలో నటించాలని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, బట్ టైం ఉండదు. ఆశ అయితే చక్కగా ఎంజాయ్ చేస్తాను. ఐఎమ్ గ్రేట్ సినిమా లవర్. స్పోర్ట్స్ బాగా ఆడతారా సార్? స్పోర్ట్స్ టేబుల్ టెన్నిస్ ఆడతాను, క్రికెట్ ఆడతాను. ఇప్పుడు ప్రస్తుతానికి టెన్నిస్ ఆడతాను. ఓకే. బాగా ఇష్టమైన స్పోర్ట్ ఏది సార్? ఇష్టమైన స్పోర్ట్ టెన్నిస్. ఓకే. ఆడుతుంటారా? ఆడతాను, రోజు పొద్దున ఆడతాను. నేను మా ఆడ టెన్నిస్ ఆడతాను. ఇంట్లో ఇంతే క్యాజువల్గా ఉంటారా సార్? ఇంతే క్యాజువల్గా ఉంటాను, ఇంతే జోక్లర్గా ఉంటాను. గొడవలు ఎప్పుడు అవ్వలేదు? నేను మా ఆడ మనస్పర్ధలు ఉంటాయి, అప్పుడు ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఉంటాయి. బట్ మా ఇద్దరం చాలా ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళకొకళ్ళు స్పేస్ ఇచ్చుకునే దాంట్లో మేము ఇద్దరం పిహెచ్డీ చేసాం. అసలు గొడవలు రాకుండా లైఫ్ అయిపోయింది అంటే యంగ్ జనరేషన్ యంగ్ కపుల్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఏమైనా అదే చెప్తాను, అర్థం చేసుకొని ఒకళ్ళకొకళ్ళు స్పేస్ ఇచ్చుకోండి, దట్స్ ఆల్. లవ్ మ్యారేజ్ బాగుంటుందా, అరేంజ్ మ్యారేజ్ బాగుంటుందా అంటే? ఏదైనా బాగుంటుంది, ప్రొవైడెడ్ యూ అండర్స్టాండ్ ఈచ్ అదర్. బేసిక్గా వాట్ యూ బిలీవ్, లవ్ మ్యారేజ్లోనే అరేంజ్ మ్యారేజ్లో డౌటే ఉందంట. లవ్ మ్యారేజ్ ఈజ్ ఆల్వేస్ బెటర్, బికాజ్ అండర్స్టాండింగ్ ఉంటుంది, ముందే పర్సన్ అర్థం చేసుకోవచ్చు.
సో అది సంగతి. మీరే ప్రపోజ్ చేశారు అన్నట్టు విన్నాను నేను. మేము ఇద్దరం ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నాం. సో వీఆర్ హ్యాపీ. ఇద్దరు ఒకరినొకరు విడిచి ఉండరు అని చెప్పేసి విన్నాను. యా వీ ట్రై టు గో టుగెదర్. ఇప్పుడు బేసికల్గా డిస్కవర్ ఇండియా అని చెప్పి ప్రతి నెల 4th వీకెండ్ మేము ఇద్దరం కలిసి ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంటాం. ఒక వీకెండ్ అంతా కలిసి ప్రయాణం చేస్తాం. అమృత్సర్ చూసాం, కన్యాకుమారి, చండీగఢ్, అట్లా ఒక్కొక్క ప్లేస్ వెళ్ళి ఆ వీకెండ్ చూసుకొని వస్తుంటాం. ఇద్దరం ఎక్కువసేపు కలిసే ఉంటాం. ఎండ్ ఆఫ్ ద లైఫ్ అందరు ఎలా అనుకుంటారంటే ఒక ఫామ్ హౌస్, ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ ఇలాంటి లైఫ్ని డిజైన్ చేస్తూ ఉంటారు. హౌ మీరు ఎలా డిజైన్ చేస్తారు? నాకు ఫామ్ హౌస్లో ప్రకృతి మధ్యలో పిట్టలు వాటి మధ్యలో ఉండాలని కోరిక ఉంది నాకు. మా ఇల్లు ఆల్మోస్ట్ అలానే ఉంటుంది, ఊరు బయట ఉంటుంది కాబట్టి ఓకే. పొలం పని చేస్తుంటారా? పొలం పనులు ఏం చేయలేదు, నాకు ఓపిక లేదు. చూసి ఎంజాయ్ చేస్తాను గార్డెనింగ్ అది. బట్ నా కోరిక అదే, బాగా కంప్లీట్ గ్రీనరీలో రిటైర్ అయిపోవాలి. అసలు మాకు విషయం తెలియదు ఏంటంటే గురువారెడ్డి గారు పుట్టింది చిన్న పల్లెటూరా ఎక్కడ సార్? నేను పుట్టింది గుంటూరులో. సిటీయా సార్ ఏదైనా పల్లెటూరు? గుంటూరు సిటీయే కదా అప్పుడు. బట్ మా అమ్మమ్మ ఊరు పల్లెటూరు, క్రోసూరు. బట్ అక్కడ 2 ఏళ్ళు పెరిగాను నేను కాబట్టి పల్లెటూరుతో కూడా నాకు పూర్తి అనుబంధం ఉంది. గురువారెడ్డి గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు సార్? ఏం లేదు, ఉన్న 4 రోజులు నలుగురికి మంచి చేసి వెళ్ళిపోవటం, దట్స్ ఆల్. ఇంకేం లేదు, నో గ్రేట్ డిజైర్స్. అది కూడా గొప్ప ఆశయమే కదా సార్, మంచి చేసి చేయాలి. సింపుల్. ఇంకా చాలా చూపించాల్సినవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరికీ మంచి చేయాలనేది కూడా చాలా మంచి ఆశయమే సార్. మీకంటే చాలా చిన్నవాడిని అయినా సరే మీ ఆశయాలన్నీ, మీ కోరికలన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ. సో హ్యాపీ.